Sir, President Line Amrikarao, Secretary Me Ishwaran Chandramouli, Treasurer Devineni Srinivas Rao, Zone Chairperson Banka Ramaswamy Garu, LCI F Coordination Line Akala Sampath Garu, GST Coordinator Valeti Srinivas Rao Garu, GMT Coordinator H. Rajareddy Garu, GLT Coordinator Vattapalli Srinivas Garu, RC Mariu Induction Officer Line Cheganti Naresh Garu, DCT Line N. Sudarshan Reddy Garu, DCS Line Pulluri Prabhakar Garu, Chief Guest and Installation Officer గౌరవనీయులు కానీ ప్రమోద్ కుమార్ రెడ్డి గారు, అదే విధంగా వచ్చిన వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఓకే 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 సార్. గ్యాంగ్ అండ్ గ్యావల్ ఉంది కదా సార్ అక్కడ. లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని శతాబ్ది ఈ ఇన్స్టాలేషన్ సెరమనీని మీటింగ్ కాల్ టు ఆర్డర్ చేయాల్సిందిగా ప్రెసిడెంట్ లయన్ జె అమరేశ్వరరావు గారిని కోరుచున్నాను. థ్యాంక్ యూ అండి. రిక్వెస్ట్ ఏ చంద్రమౌళి గారు, ఫ్లాగ్ ఇన్వొకేషన్ బై ఏ చంద్రమౌళి గారు. పతాక వందనం చదవండి సార్ చంద్రమౌళి గారు. ఓకే సార్. మన జాతీయ పతాకానికి దాని పట్ల విశ్వాసాలను వెల్లడిస్తున్నాము. ఉత్తమ పౌరుల బాధ్యతలను నిర్వహించడంలో మనలో ప్రతి ఒక్కరము ప్రదర్శించే శ్రద్ధాశక్తుల మీద దాని ప్రతిష్ట ప్రభావం ఆధారపడి ఉన్నాయి. సువర్ణ అక్షరాలలో లిఖింపబడిన దాని పవిత్ర చరిత్ర మన దేశానికి సత్కీర్తిని సమకూర్చి ఉత్తమ కృషి సల్పడానికి మనకు ప్రోత్బలాలు అందజేస్తుంది. మన జాతీయ పతాకం పట్ల అచంచల విశ్వాసాన్ని వ్యక్తీకరిస్తూ మనం అక్షరాల పదానుగాములమని ప్రతి ఒక్కరము దాని ప్రభావ వైభవాలను ఇతోధికం చేయడానికి అనువైన అవిరల కృషి చేసి సభ్య దేశాలలో సగర్వంగా సమున్నతంగా అది ఎగిరేటట్లు చేస్తూ ప్రకటిస్తున్నాము. థ్యాంక్ యూ చంద్రమౌళి గారు. రిక్వెస్ట్ రాజేశ్వరరావు గారు వెల్కమ్ అడ్రస్ ఇవ్వాల్సిందిగా ప్రోగ్రామ్ చైర్మన్ రాజేశ్వరరావు గారిని, చార్టర్ ప్రెసిడెంట్ రాజేశ్వరరావు గారిని కోరుచున్నాను. రాజేశ్వరరావు గారు మీద అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్, వినబడుతుంది. రాజేశ్వరరావు గారు లైన్ లో ఉన్నారు. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి రాజేశ్వరరావు గారు. రాజేశ్వరరావు గారు మీరు మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఫోన్ సార్ మీకు రాలే ఇంకా. ఉన్నారు రాజేశ్వరరావు గారు ఉన్నారు కానీ వారు అన్మ్యూట్ చేసుకోవాలి ఫోను. భూముల రాజేశ్వరరావు గారు చేసుకోండి, మ్యూట్ చేసుకోండి. చెప్పండి సార్. ఓకే సార్ మాట్లాడండి సార్ రాజేశ్వరరావు గారు. రాజేశ్వరరావు గారు అన్నా మాట్లాడండి. ఏంటిది అదే అసలు నాకేం చెప్పలే. వెల్కమ్ చెప్పాల్సింది అందరికి. చాటర్ నైటే కదా ఇది మన ప్రోగ్రామ్ కి. ఓకే ఓకే ఈ రోజు మొదలు పెట్టేసాను. వినబడుతుందా? రాజేశ్వరరావు గారు మీరు స్వాగతం సుస్వాగతం అని అందరికి చెప్పండి. సార్ ఈ రోజు ఇన్స్టాలేషన్ కు విచ్చేసిన అతిథులకు, గౌరవ పెద్దలకు మరియు మా లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని శతాబ్ది సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ రోజు 2020-2021 సంవత్సరానికి గాను మరి ఇన్స్టాలేషన్ చేసుకోవడానికి ఈ రోజు ఆన్లైన్ లో రావడం జరిగింది. అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ రాజేశ్వరరావు గారు. సుస్వాగతం అనండి. ఓకే సార్. ఈ రోజు
హాజరైన ముఖ్యులకు అతిథులకు మా శతాబ్ది లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ. చీఫ్ గెస్ట్ ప్రమోద్ కుమార్ రెడ్డి గారు ఆ, చీఫ్ గెస్ట్ ప్రమోద్ కుమార్ రెడ్డి గారికి ముందుగా స్వాగతం చెప్పు వైగా. ఓకే ఓకే, దట్ ఈస్ ఎనఫ్. ఎక్స్టెన్షన్ వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే ఓకే ఓకే ఫస్ట్ మనము వెల్కమ్ చేసేటప్పుడు ధన్యవాదాలు ఉండొద్దు, వెల్కమ్, స్వాగతం, సుస్వాగతం, వెల్కమ్ అడ్రస్ అంటే చార్టర్ ఒకటి చెప్పారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రొసీడ్, నెక్స్ట్ పాయింట్. రిక్వెస్ట్ లైన్ అమరేశ్వరరావు గారు మీ ఓపెనింగ్ రిమార్క్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాడు. అమరేశ్వరరావు గారు ప్రెసిడెంట్. మ్యూట్ చేసుకోండి. ఓకే, మాట్లాడండి సార్. అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ లైన్స్. గుడ్ ఈవినింగ్. మాజీ డీజీలకు అందరికీ మరియు విజయ మేడం గారు డీజీ గారికి, బంక రామస్వామి గారికి, అలాగే జయప్రకాష్ గారికి, రాజేశ్వరరావు గారికి మరియు లైన్స్ మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ. శతాబ్ది లయన్స్ క్లబ్ ఈ సంవత్సర కాలంలో పలు విధమైన కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్నలను అలాగే సేవా కార్యక్రమాల్లో నిరంతరం మా సభ్యులము అందరి సహకారంతో చేయగలిగాం. ఈ సంవత్సరం స్పెషల్ గా ఈ కరోనా రావడం కొంత బాధాకరం అయినప్పటికీ కూడా ఈ కరోనా నుండి ఈ ప్రజలను సేవ చేసే సౌభాగ్యం కలిగింది. మన వంతు కార్యక్రమంగా పలు విధమైన కార్యక్రమాలు చేపట్టాం. మాస్కులు అయితేనేమి, శానిటైజర్లు అయితేనేమి, ఇతరత్ర కార్యక్రమాలు పెద్దలు సూచించడం మీదుగా మా సభ్యులందరి సహకారంతో చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఇక ముందు కూడా మా నూతన కమిటీ గారిని మా అందరం కలిసి చేయాలనే ఆలోచనలో ఉన్నాం. అలాగే బంకరామస్వామి గారు మా వెన్నట్ట ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఎంతో సహకరిస్తూ ఉన్నారు. వారికి కూడా మా లయన్స్ క్లబ్ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ప్రతి చిన్న కార్యక్రమం అయినా, ఏ కార్యక్రమం అయినా ఒక అన్నలాగా పెద్దన్నలాగా ఈ రోజు చీఫ్ గెస్ట్ గా విచ్చేసిన ప్రమోద్ కుమార్ రెడ్డి గారికి మా యొక్క క్లబ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మా సెక్రటరీ గారైన చంద్రమౌళి గారు ప్రతి చిన్న కార్యక్రమం కానీ, ఆన్లైన్ కానీ ముందుండి ప్రతి వారికి కూడా ఫోన్తో టచ్లో ఉండి ఈ రోజు ఈ సంవత్సరం సక్సెస్ అయ్యామంటే దాదాపు 50% వారి కూడా సేవ ఉందని సభ్యులందరికీ తెలియజేస్తా ఉన్నాను. అలాగే వచ్చే నూతన కమిటీ అధ్యక్షులు బుచ్చిరెడ్డి గారు మరియు సెక్రటరీ చంద్రమౌళి గారు, కిషన్ రావు గారు, మా సభ్యులు మరియు నూతన సభ్యులకు అందరికి కూడా వెల్కమ్ చెప్తూ, అందరికీ సమయం సందర్భం కొంచెం తక్కువగా ఉన్నందువలన అందరికీ మరొకసారి గుడ్ ఈవినింగ్ చెప్తూ, ఈ లైన్ నిజంలో ఉండడం అందరం కూడా ఒక దైవ కృపగా భావిస్తూ మానవ సేవే మాధవ సేవ అనే కార్యక్రమం ఒక లయన్స్ క్లబ్ ద్వారానే జరుగుతుందని నా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, నా స్పందనను తెలియజేస్తూ కార్యక్రమాలు ఇక ముందు కూడా ఇలాగే సాగిస్తామని లైన్ గా తెలియజేస్తా ఉన్నా. గుడ్ ఈవినింగ్ టు ఆల్. థ్యాంక్ యూ అమరేశ్వరరావు గారు, నైస్ వర్డ్స్. ఇప్పుడు వచ్చి సెక్రటరీ రిపోర్ట్ బై చంద్రమౌళి గారు. చంద్రమౌళి గారు మీ ఫోన్ అన్మ్యూట్ చేసుకొని సెక్రటరీ రిపోర్ట్ చేయండి సార్. ఫోన్ అన్మ్యూట్ చేసుకోండి సార్ చంద్రమౌళి గారు. సార్ మాట్లాడండి. కొంచెం పైకి పెట్టుకోండి, మీ ఫేస్ కిందికి కనబడుతుంది. నరేష్ గారు అందరూ ఒక దగ్గర ఉన్నారా? లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని శతాబ్ది సంవత్సరం మేము చేసినటువంటి కార్యక్రమాల వివరాలను మీకు తెలియజేస్తున్నాను. 3 ఐబాల్ కలెక్షన్, 8 రిలీఫ్ ప్రోగ్రామ్, 17 అక్షయ పాత్ర, 6 ప్రోగ్రాంలు డయాబెటిస్ చేశాము, 6 రోజులు చేశాము. 2 ప్రోగ్రామ్స్ గన్నీ బ్యాగ్స్ డిస్ట్రిబ్యూషన్ చేశాము.
18 సిమెంట్ బెంచెస్ డొనేట్ చేశాము. ఇంకా తర్వాత గవర్నర్ విజిట్ యాక్టివిటీస్ చేశాము. 2 days హాస్పిటల్లో తల్లిపాల అమృతం కార్యక్రమం చేశాము. 20 యూనిట్స్ బ్లడ్ కలెక్ట్ చేశాము. 5 ప్రోగ్రాములు ప్లాంటేషన్ చేసినాము. మెంబర్షిప్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ చేసినాము. తర్వాత ఆల్ మెంబర్స్ అందరికీ ఈవెంట్స్ చూసే వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ చంద్రమౌళి గారు. చాలా చక్కటి కార్యక్రమాలు నిర్వహించారు లాస్ట్ టైము. ఇప్పుడు వచ్చి ఇంట్రొడక్షన్ ఆఫీసర్ ను ఇంట్రొడక్షన్ చేయాల్సిందిగా అమోహన్ రావు గారిని కోరుచున్నాను. అమోహన్ రావు గారు ఉన్నారా సార్? అమోహన్ రావు గారు ఇంట్రొడక్షన్ ఆఫ్ ఇన్స్టాలేషన్ మన ఇండక్షన్ ఆఫీసర్. నరేష్ గారు మీ వెనకాల పైన ఉన్న లైట్లు బంద్ చేయండి. ఆ లైట్లతో మీ ఫేసులు కనబడతలేవు. ఎదురుగా ఉన్న లైట్లు వేసుకోండి, ఎందుకంటే ఆ ఫేసెస్ కనబడతలేవు. సార్ సెట్ చేసుకోండి అవి. కూర్చోండి మోహన్ రావు గారు, కూర్చొని మాట్లాడండి. మీ వెనకాల లైట్లు బంద్ చేయండి. వెనకాల బంద్ చేయొచ్చా నరేష్ గారు? ఇండక్షన్ ఆఫీసర్ అన్నాడు. ఇండక్షన్ సార్ ఇండక్షన్ ఆఫీసర్ పరిచయం. థ్యాంక్ యూ. అయ్యో ఒక 2 నిమిషాలు మాట్లాడియండి, ఏమైతుంది? థ్యాంక్ యూ నరేష్ గారు ఈ వెనకాల లైట్లు బంద్ చేయొచ్చా? వెనకాల లైట్లు సార్ నా వెనకాల సార్ బాగానే లైట్లే కనబడుతున్నాయి. ఇప్పుడు ఓకేనా సార్? ఓకే ఇప్పుడు నైస్, మంచిగా కనబడుతున్నావు, స్మార్ట్ గా. రైట్ థ్యాంక్ యూ. రైట్. ఇప్పుడు ఇండక్షన్ ఆఫీసర్ కొత్త మెంబర్స్ ఇండక్షన్ చేయాల్సిందిగా కోరుతున్నాను నరేష్ గారు. ఓకే సార్. ఈనాటి గోదావరికని శతాబ్ది ఇన్స్టాలేషన్ అధ్యక్షత పక్కన చెప్పండి, వాళ్ళ మాటలన్నీ వినబడుతున్నాయి. మరియు ఈనాటి చీఫ్ గెస్ట్ లైన్ పీడీజీ ముద్దసాని ప్రమోద్ కుమార్ రెడ్డి గారికి, మరియు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ లయన్ పుల్లూరి ప్రభాకర్ గారికి, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్ లయన్ సుదర్శన్ రెడ్డి గారికి, గ్యాట్ టీమ్ మెంబర్స్ ఎల్సీఎఫ్ కోఆర్డినేటర్ జిఎల్టీ కోఆర్డినేటర్ లయన్ వడ్డపల్లి శ్రీనివాస్ గారికి, జిఎంటీ కోఆర్డినేటర్ లయన్ హెచ్ రాజిరెడ్డి గారికి, జిఎంటీ కోఆర్డినేటర్ లయన్ వాలెట్ శ్రీనివాసరావు గారికి, ఎల్సీఎఫ్ కోఆర్డినేటర్ లయన్ అరకుల సంపత్ గారికి, మరియు జోన్ చైర్మన్ లయన్ బంకరమ్మ స్వామి గారికి, మరియు జూమ్ యాప్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్తే. నాకు ఈ రోజు ఇచ్చిన టాస్క్ న్యూ మెంబర్స్ ఇండక్షన్ అనగా కొత్త సభ్యులను లయనిజానికి పరిచయం చేయడం. ఇప్పుడు మెంబర్స్ గా పరిచయం చేయడానికి లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని శతాబ్ది వారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని శతాబ్ది వారి పక్షాన ఈ మీటింగ్ కు వచ్చిన మెంబర్స్ కి, లయన్స్ క్లబ్ న్యూ మెంబర్స్ కి వెల్కమ్. వారు పేర్లు ఏంటంటే రాజారాం గారు ఒకరు, అశోక్ రెడ్డి గారు ఒకరు. ఆన్లైన్ లో ఉన్నారా సార్? అశోక్ రెడ్డి గారు ఉన్నారు. అశోక్ రెడ్డి గారు మీరు కెమెరా ఆన్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అశోక్ రావు గారు అని రాజారాం గారికి, అశోక్ రెడ్డి గారు అని రాజారాం గారికి ఈ క్లబ్ లయన్స్ క్లబ్ ఆఫ్ శతాబ్ది వాళ్ళు పిలవగానే
వచ్చినందుకు స్వాగతం సార్. మీ సేవలు సమాజానికి ఉపయోగపడతాయని ఈ క్లబ్ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదం ఇచ్చాకే మిమ్మల్ని మెంబర్స్ గా గుర్తించబడ్డారు. మీరు ఇండక్షన్ మీటింగ్ లో మీకు లైనిజం గురించి నియమావళి గురించి మీకు చెప్పే ఉంటారు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అనేది ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్ కాదు, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సేవా సంస్థ. మన మోటో వచ్చేసి వీస్తారు అంటే ఎల్లప్పుడూ మనం సేవే మన లక్ష్యంగా భావిస్తూ సేవ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 1917లో చికాగోలో మెల్విన్ జోన్స్ అనే ఇన్సూరెన్స్ ఏజెంట్ ఒక పిలుపు మేరకు అన్ని సేవా సంస్థలు ఒకే పేరుపై ఆర్గనైజ్ అయి ఒక పని సింగిల్ గా చేయడం కంటే కలిసి చేస్తే బాగుంటుందని అసోసియేషన్ ఆఫ్ లయన్స్ క్లబ్స్ అని పేరు పెట్టి ఈ సంస్థని స్థాపించారు. ఈ రోజుకి 104 సంవత్సరాల చరిత్రలో ప్రపంచం మొత్తంలో 210 దేశాలలో 46,000 పైచిలుకు క్లబ్లతో సుమారు 15 లక్షల మంది సభ్యులతో లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఒక వరల్డ్ బెస్ట్ సర్వీస్ ఆర్గనైజేషన్ గా పేరు పొందింది. మనకు హెలెన్ కిల్లర్ అనే ఒక అంధురాలు మన లయన్స్ కు ఒక ఛాలెంజ్ గా అంధత్వ నిర్మూలన పై కృషి చేయాలని పిలుపునిచ్చారు. మనం ఈ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసి సర్వింగ్ గా బ్లైండ్ అండ్ విజువల్లీ ఇన్ ఫైడ్ ని అని మన ఫస్ట్ పెట్ ప్రాజెక్ట్ గా గుర్తించి ఇప్పటి వరకు కొన్ని లక్షల అంధులకు చూపునివ్వగలిగాము. ఫ్రెండ్స్, యాజ్ ఏ మెంబర్ గా క్లబ్ చేపట్టే అన్ని కార్యక్రమాల సక్రమ అమలుకు అవసరమైన ఆర్థిక వృష్టిని సహాయ సహకారాలు సమకూర్చి క్లబ్ సూచనలకు క్లబ్ కు అందిస్తూ మీరు మీ ఫ్రీ టైంలో కొంత భాగాన్ని కేటాయిస్తూ క్లబ్ మీకు అప్పగించే బాధ్యతలు సక్రమంగా నిర్వహించే చిత్తశుద్ధితో చేయాల్సి ఉంటుంది. మీరు మీ యొక్క టైం, ట్రెజరర్, టాలెంట్ ని ఇస్తూ ప్రతి సంవత్సరం సబ్స్క్రిప్షన్ కట్టాల్సి ఉంటుంది. మీరు మీ యొక్క క్లబ్ పిలుపుపై అన్ని సేవా కార్యక్రమంలో పాల్గొని అన్ని మీటింగ్స్ రెగ్యులర్ గా అటెండ్ చేయాలి. మీకు ఇవన్నీ చేస్తే ఎటువంటి ఆర్థిక లాభం ఉండదు, కానీ స్నేహశీలత, ఫ్రెండ్షిప్, ఫెలోషిప్ అనగా మీకు కమ్యూనికేషన్ విత్ అదర్స్ పెరుగుతాయి. కావున మీరు మీ విధులు, బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తూ ఈ క్లబ్ కు కొత్త ఊపిరి కలిగించి జీవం పోస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఈ క్లబ్ లో అసోసియేట్ అవుతున్నారు కావున మీరు ఇప్పుడు ఒక చిన్న ప్రమాణం చేయాల్సి ఉంటుంది. నేను ఏదైతే ప్రమాణం చెప్తున్నా అది మీరు కూడా నాతో పాటు అనండి సార్. అశోక్ రెడ్డి గారు అని రాజారాం గారు మీ పేరు పలుకొని నేను లయన్స్ క్లబ్ అధ్యక్షులు మరియు ఇతర సభ్యుల సమక్షంలో క్లబ్ రాజ్యాంగానికి లోబడి ఉంటానని, అన్ని కార్యక్రమాలలోనూ అమితోత్సాహంతో చాలా చురుగ్గా పాల్గొని క్లబ్ యొక్క పురోగతి కృషి చేయగలనని ప్రమాణం చేయుచున్నాను. మరియు క్లబ్ సభ్యత్వము పొందుటలోను క్లబ్ చేపట్టే అన్ని కార్యక్రమాలను అమలు చేయుటలోను నా సేవలందించుటకు సర్వదా సిద్ధముగా ఉంటానని, లయన్స్ ఇంటర్నేషనల్ లక్ష్యాలను లయన్స్ ప్రవర్తన నియమావళి అనుగుణంగా నడుచుకుంటానని శపథం చేయుచున్నాను. అలాగే స్పాన్సర్స్ ముకుందరెడ్డి గారు అని బుచ్చిరెడ్డి గారు, మీరు కూడా ఒక చిన్న ప్రమాణం చేయాల్సి ఉంటుంది సార్. మీ పేర్లు అనండి సార్. లయన్ నేను నూతన సభ్యుని పేరు, వాళ్ళ పేర్లు లయన్స్ క్లబ్ లో చేర్పించినందుకు వాయిస్ ఇక్కడ జరుగుతున్న ప్రోగ్రామ్ వాయిస్ అంతా దాంట్లో అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇది ప్రోగ్రామ్ చేయుటలోను ఇప్పుడు మంచిది కాలేదు, కానీ మీరు అక్కడ అది అన్నిటిలోనూ చురుగ్గా అమితోత్సాహంగా ఈ స్పీకర్ ఆన్ చేసి ఉండేసరికి ఆ సేవా మాట అంతా దృక్పథంతో పాల్గొనున్నట్టు అన్ని సమావేశాలకు తప్పనిసరిగా హాజరగునట్లు, తద్వారా ఆదర్శ లయన్స్ సభ్యులుగా తయారు చేయుటకు
నా ఆయశక్తులా కృషి చేయగలనని ప్రమాణం చేయుచున్నాను. సార్, మీ ప్రమాణం చేయగానే మీ పని అయిపోలేదు సార్. ప్రతి సంవత్సరము వారు లైనిజానికి కట్టే రుసుము మీరు ఫీజు కలెక్ట్ చేయాలి. వారిని ప్రతి మీటింగ్ కు తీసుకురావాలి. డిస్ట్రిక్ట్ లో జరిగే డిస్ట్రిక్ట్ ఇన్స్టాలేషన్, డిస్ట్రిక్ట్ కన్వెన్షన్, మన రీజన్ మీట్, అలాగే మీ క్లబ్ లో డిఓడి మీటింగ్స్ అయినా జనరల్ బాడీ మీటింగ్స్ అయినా వాటి ప్రతి ఒక్కదానికి వాళ్ళను పిలిచి వారికి సరియగు సూచనలు ఇస్తూ వారికి కూడా కొన్ని బాధ్యతలు కార్యక్రమంలో వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేయాలి సార్. ఇవన్నీ చేస్తూ వారిని ప్రోత్సహించాలి సార్. లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ మరియు డిస్ట్రిక్ట్ నాకు ఇచ్చిన పవర్స్ మేరకు నేను మిమ్మల్ని ఈ రోజు లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని శతాబ్ది సభ్యులుగా సక్సెస్ఫుల్ గా ఇండక్ట్ చేశాను. లయన్స్ క్లబ్స్ సభ్యులుగా గోదావరిఖని శతాబ్ది మెంబర్స్ గా వెల్కమ్ టు లయన్స్ ఫ్యామిలీ. మీరు ఇప్పుడు మీ లయన్ అని పెట్టుకొని ఎక్కడైనా సందర్భంగా లయన్ అశోక్ రెడ్డి అని, లయన్ రాజారాం అని చెప్పుకోవచ్చు. అలాగే లయన్స్ క్లబ్ పేరుని, లయన్స్ క్లబ్ శతాబ్ది, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ పేరుని మీరు ముందుకు తీసుకెళ్తారని, దానికి ఎటువంటి పేరు ఖరాబ్ కాకుండా స్వచ్ఛంద సేవలు పాల్గొని మన క్లబ్ యొక్క పురోగతి పెంచుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ. అలాగే నా ఫెలో స్టేషన్ చిన్నగా, గత సంవత్సరం అమరేశ్వరరావు గారు అండ్ టీం వారు చాలా చక్కని కార్యక్రమాలు చేసి డిస్ట్రిక్ట్ లో ఒక మంచి స్థానంలో ఉన్నారు. ఈ సంవత్సరం నా రీజియన్ లో మన గవర్నర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్క కార్యక్రమం ప్రతి నెల మనకు క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్సే కాకుండా ప్రతి నెల ఒక సిగ్నేచరీ ప్రాజెక్ట్ ఇస్తారు. ఆ కార్యక్రమాలు చేస్తూ మీ క్లబ్ లో ఎంజిఎఫ్స్ లేరు కాబట్టి మీరు క్లబ్ నుంచి ఎంజిఎఫ్స్ అవుతే మీ క్లబ్ కూడా మంచి పేరు వస్తుందని ఆశిస్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరియు ఇప్పుడే ఎవరైతే ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ గా నూతన బాధ్యతలు చేపట్టబోయే బుచ్చిరెడ్డి గారికి అండ్ ఎలక్షన్ చంద్రమౌళి గారికి అని కృష్ణారావు గారికి, కిషన్ రావు గారికి అభినందనలు తెలుపుకుంటూ నా తరపున నా రీజియన్ లో ఉన్నటువంటి మిగతా 11 క్లబ్ల పక్షాన కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నా హోమ్ క్లబ్ అయిన గోదావరిఖని స్ఫూర్తి సీనియర్ మెంబర్ పిఆర్సి అండ్ డిస్ట్రిక్ట్ అడిషనల్ సెక్రటరీ లయన్ జయప్రకాష్ చావ్డా గారి తరపున కూడా మీకు అభినందనలు తెలుపుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన లయన్ అమరేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. లాంగ్ లివ్ లయనిజం. థ్యాంక్ యూ నరేష్ గారు. రిక్వెస్ట్, ఈ రోజు మనకు కొత్త బాడీని ఇన్స్టాల్ చేయడానికి వచ్చినటువంటి చీఫ్ గెస్ట్ గారిని పరిచయం చేయాల్సిందిగా చంద్రమౌళి గారిని కోరుచున్నాను. చంద్రమౌళి గారు. నమస్కారం సార్. నమస్తే. మన ముద్దుసాని ప్రమోద్ కుమార్ రెడ్డి గారు మానవత్వానికి మరో రూపు, మంచితనానికి మారు పేరు, తరిగిపోని ఆత్మవిశ్వాసం, కరిగిపోని మనోనిబ్బరంతో అతి సామాన్య జీవితం గడుపుతూ అత్యున్నత స్థితికి చేరి ప్రేమ, కరుణ, సామాజిక దృక్పథంతో నడిచే చైతన్య ధీరుడు, జన హృదయాలలో నిలిచిన మంచి వ్యక్తి, నిరహంకారి, నిష్కల్మత మనలో నింపుకున్న వ్యక్తి, సమాజంలో నేనున్నానని నిరూపించుకున్న గొప్ప శక్తి. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఊటూరు గ్రామంలో 29 మే 1962న శ్రీమతి దేవి గారి ద్వితీయపుత్రుడిగా శ్రీలతో ప్రమోద్ రెడ్డి గారు జన్మించారు. అతి సామాన్య రైతు కుటుంబంలో జన్మించి హన్మకొండలో ప్రాథమిక విద్య అభ్యసించి హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి కామర్స్ డిగ్రీలో పట్టా పొందారు. బరంపుర విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ పట్టా సాధించారు. కొందూరు వాసుదేవారెడ్డి మరియు సుగుణాథ్
దేవి గార్ల ఏకైక పుత్రిక శ్రీలసౌ రజితారెడ్డితో 15 ఫిబ్రవరి 1989లో వివాహ సంబంధం ఏర్పరచుకున్నారు. జీవిత భాగస్వామిగా చైతన్యాన్ని స్ఫూర్తిని కలిగిస్తున్న వీరి సహధర్మచారిని శ్రీమతి రజితారెడ్డి ముద్దులొలికే చిన్నారులు హరిణి వైష్ణవిలు, వారి ఆశాజ్యోతులు హరిణి ఎండి పీడియాట్రిక్ మరియు వైష్ణవి చార్టర్ అకౌంటెంట్. 1992లో వ్యాపారములో స్థిరపడి రామగుండం రైతుల వ్యాపారుల ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ యాజమానులతో సత్సంబంధాలు ఏర్పరచుకొని నిర్విరామ కృషితో 1955లో రామగుండం లయన్స్ క్లబ్ సభ్యునిగా చేరి కార్యవర్గములో ప్రతి పదవిని అలంకరించారు. కొందరు పదవులతో గొప్పతనం వస్తే కొందరి వల్ల ఆ పదవులకు గొప్పతనం చేకూరుతుంది. వీరి రెండవ కోవకు చెందినవారు రామగుండం లయన్స్ క్లబ్ కోశాధికారిగా, కార్యదర్శిగా, ప్రెసిడెంట్ గా, జోన్ మెంబర్షిప్ అడ్వైజర్ గా, జోన్ చైర్మన్, రీజియన్ చైర్మన్, జిల్లా కోశాధికారిగా పదవులు అలంకరించినారు. వారు చేసిన సేవకు గుర్తింపుగా ఉత్తమ అధ్యక్షునిగా మల్టిపుల్ అవార్డులు పొందారు. వారికి 100% ప్రెసిడెంట్ ఎక్సలెన్స్ అవార్డు మరియు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ప్రశంసా పత్రం వారి కీర్తి కిరీటములో కలికితురాయి. ఇవన్నీ వీరి కార్యదీక్ష, నిరంతర శ్రమ, పట్టుదల, అంకిత భావాలకు తార్కాణాలు. లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ఆధ్వర్యంలో నడిపిన పట్టణ ఆరోగ్యం లక్ష్మీపూర్ లో 2000 సంవత్సరం నుండి 2016వ సంవత్సరం వరకు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గా, లయన్స్ క్లబ్ రామగుండం చారిటబుల్ ట్రస్ట్ కు ట్రస్టీగా మరియు ముఖ్య కార్యదర్శిగా, ఇన్స్కాన్ లో లైఫ్ మెంబర్, వారి గ్రామంలో నిర్మించిన శ్రీ సీతారామాంజనేయ చెన్నకేశవ ఆలయమునకు చైర్మన్ గా కొనసాగుతున్నారు. సికింద్రాబాద్, హన్మకొండ, బెల్లంపల్లి లయన్స్ భవన్స్ కు ట్రస్ట్ గా మరియు లయన్ హార్ట్ అండ్ ఐ ఫౌండేషన్ కు కూడా సేవలు అందిస్తూ ఈ సంవత్సరం మల్టిపుల్ పీడీజీ ఫోరం సెక్రటరీగా సేవలు అందిస్తున్నారు. థ్యాంక్ యూ అండి చంద్రమౌళి గారు. ఈ విధంగా వారిని ముదుసాని ప్రమోద్ కుమార్ రెడ్డి గారిని మన సభకు పరిచయం చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి. ప్రొసీడ్ అండి. ప్రమోద్ రెడ్డి గారు కొత్త బాడీని ఇన్స్టాల్ చేయాల్సిందిగా కోరుచున్నాను. నమస్కారం. లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని శతాబ్ది 3 వసంతాలు పూర్తి చేసుకొని 4వ వసంతంలో అడుగు పెడుతున్న సమయంలో కార్యవర్గాన్ని ఇన్స్టాల్ చేయాలని ఆ సభకు అధ్యక్ష వహించున్న మన క్లబ్ అధ్యక్షులు లయన్ జూపూడి అమరేశ్వరరావు గారు, సెక్రటరీ ఆలేశ్వరం చంద్రమౌళి గారు, ట్రెజరర్ దేవినేని శ్రీనివాసరావు గారు, లాస్ట్ ఇయర్ నా డిస్ట్రిక్ట్ క్యాబినెట్ రీజన్ చైర్, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ పుల్లూరి ప్రభాకర్ గారు, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్ సుదర్శన్ రెడ్డి గారు, రీజన్ చైర్మన్ అండ్ ఎలక్షన్ ఆఫీసర్ చేగండి నరేష్ గారు, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ డిజిగ్నేట్ జయప్రకాష్ చౌడా గారు, జిఎల్టి కోఆర్డినేటర్ వడ్డపల్లి శ్రీనివాస్ గారు, జిఎంటి కోఆర్డినేటర్ హెచ్ రాజిరెడ్డి గారు, జిఎస్టి కోఆర్డినేటర్ వాలేటి శ్రీనివాసరావు గారు, ఎల్సిఎఫ్ కోఆర్డినేటర్ సంపత్ గారు, జోన్ చైర్మన్ బంక రామస్వామి గారు, ఇన్స్టిట్యూషన్ చైర్మన్ అండ్ చార్టర్ ప్రెసిడెంట్ రాజేశ్వరరావు గారు, ఈ ఇన్స్టిట్యూషన్ సెరమనీలో పాల్గొన్న మిగతా సభ్యులకు, క్యాబినెట్ మెంబర్స్ కు, మన గోదావరికని శతాబ్ది మెంబర్స్ కు అందరికీ ఈ సాయంకాలం సమయంలో మరొక్కసారి మీకు నమస్కారం చేస్తూ,
నేను నా పీరియడ్ లో 2017 4th జూలై నాకు 7 క్లబ్బులు కావాలంటే అప్పుడు ఎక్స్టెన్షన్ చైర్మన్ అయిన బంక రామస్వామి మా క్లబ్ నుంచి వెళ్ళి మీ ఈ క్లబ్ను ఎక్స్టెండ్ చేసినందుకు నేను ఇంటర్నేషనల్ సభలో యూనిక్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అయ్యటానికి దోహదపడిన ఈ క్లబ్ను ఈ రోజు ఇన్స్టాల్ చేయడానికి నేను నా భాగ్యంగా భావిస్తూ నన్ను ఆహ్వానం పలికిన గోదావరి శతాబ్ది ప్రెసిడెంట్ అండ్ సభ్యులందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను సార్. మీరు మన చార్టర్ ప్రెసిడెంట్ గా రాజేశ్వరరావు గారు 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలో అమరేశ్వరరావు గారు ద్వారా 2019-20 సేవలు అందించి మన ఈ శతాబ్ది క్లబ్ను మన గోదావరి ప్రాంతంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. అన్ని ప్రజలు పొంది మీరు కార్యక్రమాలు చేపట్టినందుకు ప్రతి మెంబర్ కు పర్టికులర్ గా పిఎస్సి అయిన అమరేశ్వరరావు గారికి, చంద్రమౌళి గారికి మరియు ట్రెజరర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. ఇదే స్ఫూర్తితో రాబోయే కాలంలో కూడా రాజేశ్వరరావు గారు మరి అమరేశ్వరరావు గారు మీ యొక్క అనుభవాలను షేర్ చేసుకొని వచ్చే కార్యవర్గానికి మీ సహాయ సహకారాలు అందించాలని, మీరు ఒక మార్గదర్శకంగా ఉంటూ వారికి కూడా చేదోడు వాదోడుగా ఉండాలని చెప్తూ ఈ నాకు ఇచ్చిన ఇన్స్టలేషన్ సెరమనీ ప్రోగ్రామ్ ను నేను స్టార్ట్ చేయబోతున్నాను. ప్రతి ఒక్కరూ నేను చెప్పే బాధ్యతలను క్షుణ్ణంగా విని దాన్ని అమలుపరిచే విధంగా ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు మీ రాబోయే కార్యవర్గానికి అందియాలని, మీ క్లబ్ను ధీటుగా మిగతా గోదావరికని స్ఫూర్తి అండ్ రామగుండం క్లబ్కు ధీటుగా మీరు సేవలు అందిస్తారని చెప్తూ నేను రాబోయే కాలానికి కార్యవర్గాన్ని మన లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ పద్ధతి ప్రకారము నామినేట్ చేశారు కదా అని నేను చంద్రమౌళి సెక్రటరీ గారిని అడుగుతున్నాను. అదే పద్ధతి ప్రకారము మీరు చేశారు కదా, నామినేట్ చేశారని మీరు నామినేట్ చేస్తే ఎస్ అని మీరు చంద్రమౌళి గారు చెప్పాలని, ఆర్ అమరేశ్వరరావు గారు అన్న ఇద్దరిట్లో ఎవరని చెప్పాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎస్ సార్. థ్యాంక్ యూ. ఈ కాలానికి మనము డైరెక్టర్స్ గా మనకు మార్గదర్శకులుగా మనము నియమించిన లయన్ మిత్రులు లయన్ హరీష్ కుమార్ గారు, లయన్ శ్రీనివాసరావు గారు, లయన్ రమేష్ మంద గారు, లయన్ రామకృష్ణ గారు, లయన్ తిరుపతి నూతి గారు, శరత్ రావు గారు, రవీంద్రరావు గారు, నరసింహరావు గారు, అమోహన్ గారు, రావు గారు, మూల్చంద్ గారు, రాజారాం గారు, గుడి అశోక్ రెడ్డి గారు, ఏ శంకరయ్య గారు, ఎన్ వెంకట రమణారెడ్డి గారు, బి శ్రీనివాస్ గారు, రమణారెడ్డి గారు, కృష్ణారావు గారు, మీరందరూ ఈ వచ్చే సంవత్సరం 2020-21 కు మీరు క్లబ్ డైరెక్టర్స్ గా నియమించబడ్డారు. మీరు
క్లబ్ చేపట్టే కార్యక్రమాలను క్లబ్ వారు మన లయన్స్ క్లబ్ నియమావళి ప్రకారము మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లో ఎవ్రీ మంత్ కండక్ట్ చేసే విధంగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ అండ్ జనరల్ బాడీ మీటింగ్ ఎవ్రీ మంత్ కండక్ట్ చేయాలి. ఎందుకంటే మనము బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లో మన ఫ్రెండ్షిప్ ఫెలోషిప్ అవుతుంది. దాంట్లోనే మన చేసే కార్యక్రమాలను మనము విశదీకరించి జరగబోయే కార్యక్రమాలను మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో మీటింగ్ లో చేస్తాం. కాబట్టి అది మన ప్రెసిడెంట్ యొక్క ఆశయాలను, మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారి ఆశయాలను, మన డిస్ట్రిక్ట్ గవర్నర్ గారి యొక్క ప్రోగ్రామ్స్ ను కండక్ట్ చేసే విధంగా మీరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లో అందరి కార్యవర్గ సభ్యులతో మీరు డిస్కస్ చేసి ఇది సక్రమ మార్గంలో మీ క్లబ్ను నడిపించే విధంగా మీరు ఏ సభ్యుడైనా మనము సబ్స్క్రిప్షన్ ఏది మనము డిసైడ్ చేశామో అది కలెక్టివ్ చేసే విధంగా మీరందరూ మూకుమ్మడిగా మన ఫస్ట్ ఆఫ్ ఆల్ వితిన్ ఏ వీక్స్ టైంలో మనము సబ్స్క్రిప్షన్ అందరూ మొదట్లే జూన్ ఆర్ జూలైని మనం కంప్లీట్ చేసుకొని మనం ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ డ్యూస్ పే చేయాలని చేసే విధంగా మీరు మా కార్యవర్గానికి మార్గదర్శిగా ఉండాలని, మీరు ఇవన్నీ పనులు చేస్తారని, మీరు చేస్తే మీరందరూ రైట్ హ్యాండ్ లేపి ఎస్ అని చెప్పే విధంగా మీరు చేయాలని నేను చెప్తున్నాను. రైట్ హ్యాండ్ లేసి ఎస్ అని చెప్పండి. థ్యాంక్ యూ సార్. మీరు ప్రతి ఒక్కరు ఆమోదించినందుకు డైరెక్టర్స్ గా మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారని తలస్తూ మనకు మన ఇంటర్నేషనల్ ప్రకారము మనం కమ్యూనికేషన్ అండ్ మార్కెటింగ్ చైర్పర్సన్ గా మనం రాబోయే కాలానికి మన ప్రాంత నాయకుడు, మన శాసనసభ్యుడు అయిన చందర్ పటేల్ కోరుకంటి గారిని మీరు నియమించారు. వాళ్ళు ఆల్రెడీ పిఆర్ఓ ఉన్న వ్యక్తి. మనం మీరు సార్ చందర్ గారు మీరు ఎక్కడ ఉన్నా కానీ వారు లేకపోతే వారికి నేను చెప్పే బాధ్యతలను వారికి చేరవేయాలని ప్రెసిడెంట్ సెక్రటరీ గారిని విన్నతిస్తున్నాను. సార్ చందర్ గారు, మీరు మన యొక్క క్లబ్ చేపట్టే కార్యక్రమాలను, మన డిస్ట్రిక్ట్ గవర్నర్ యొక్క ఆశయాలు మరియు వారి ప్రోగ్రాంలను నెక్స్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ప్రోగ్రామ్స్ మీకు కమ్యూనికేట్ అవుతాయి. అవన్నీ మీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీ క్లబ్ లో మెంబర్స్ కు చెప్తూ మన సొసైటీలో పిఆర్ఓగా మీరు మీడియా ద్వారా, ప్రెస్ ద్వారా మన సొసైటీలో మన ప్రాంతంలో చెప్తూ మన యొక్క క్లబ్ యొక్క ఇమేజ్ ను పెంచే విధంగా మీరు మార్కెటింగ్ చేయాలి, కమ్యూనికేషన్ ఇచ్చుకుంటూ మార్కెటింగ్ చేయాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం సార్. మీరు ఈ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించే కెపాసిటీ మీకుంది. మీరు ఒక ఎన్జిఓగా మీరు సొంతంగా నడుపుతున్నారు. మీరు మన లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ మన క్లబ్ను కూడా మీరు అదే విధంగా నడుపుతూ ప్రజల్లో తీసుకెళ్లాలని మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ డ్యూటీస్ ను మీరు సక్రమంగా చేస్తారని తలుస్తూ మీరు చేస్తారంటే రైట్ హ్యాండ్ ను రేజ్ చేసి ఎస్ అని చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నాం. వారు లేకపోతే ఈ విషయాన్ని వారి బాధ్యతలను వారికి చేరవేయాలని చంద్రమౌళి గారికి విజ్ఞప్తి చేస్తూ now I call upon
జిఎస్టి సర్వీస్ చైర్పర్సన్ స్వామి గౌడ్ గారిని నియమించారు. ఈ రాబోయే కాలంలో స్వామి గౌడ్ గారు మీరు ఆల్రెడీ మీరు ప్రసాద మాధ్యాల ద్వారా మీరంతా చేస్తున్నారు, నిర్వర్తిస్తున్నారు. దాంట్లో మీకు తెలుసు ఈ ప్రాంతంలో ఏది అవసరార్థమో ఆ యాక్టివిటీస్ ను మన ప్రెసిడెంట్ గారు ఏది నిర్ణయిస్తే ఆ యాక్టివిటీస్ ను మన డిస్ట్రిక్ట్ గవర్నర్ మోడల్ అండ్ వి సర్వ్ అనే సర్వ్ నీడీ అనే ప్రోగ్రామ్ ను కూడా ముందు తీసుకెళ్తూ ఈ క్లబ్ లో జరిగే ప్రతి కార్యక్రమాన్ని మన సెక్రటరీ ద్వారా ప్రతి ఒక్క మెంబర్ ను మన క్లబ్ లో ఉన్న మెంబర్ ను సర్వీస్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేస్తూ వారి ద్వారా వారికి మన ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్స్ కు మీరు సహకారం అందిస్తూ ప్రెసిడెంట్ గారు బుచ్చిరెడ్డి గారి ఇయర్ ప్లానర్ లో వారు చేసే యాక్టివిటీస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లో పెడతారు. అయ్యి పోయిన వాటిని విశదీకరించి ఏం మంచి చేశారు, ఏమి చెడ్డ చేశారు అని మీరు తలసి నెక్స్ట్ ప్రోగ్రామ్ లో ఆ కార్యక్రమాలను చేపట్టే విధంగా గ్లోబల్ యాక్షన్ టీమ్స్ ఆ 5 ప్రోగ్రాంలే కాకుండా ఈ ప్రజెంట్ కరోనా వైరస్ అదే కాకుండా మన డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు ఒక్కొక్క మంత్ స్పెషలైజ్డ్ యాక్టివిటీస్ ను చేశారు. ఇవన్నిటిని క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ఈ కార్యక్రమాలను చేపట్టే విధంగా మీరు చేస్తూ ఈ సెక్రటరీ గారు ఈ ఎప్పుడు చేసిన యాక్టివిటీ చేసిన మన ఇంటర్నేషనల్ కు జిఎస్టి సర్వీసెస్ యాక్టివిటీస్ ను అప్లోడ్ చేసే విధంగా మీరు కూడా సర్వీస్ యాక్టివిటీ ప్రతి సర్వీస్ యాక్టివిటీలో పాల్గొని ఆ సేవ చేసే అనుభూతిని మీరు పొందాలని మీరు కొంచెం సమయం ఇచ్చి మన పిహెచ్డిలతో కలిసి వెళ్ళాలని మీకు విజ్ఞప్తి చేస్తూ ఇవన్నీ సక్రమంగా చేస్తారని మీరు చేసే కెపాసిటీ మీ యొక్క ఉంది. అదే కాకుండా మనము లోకల్ గా కూడా మనం ప్రసార మాధ్యమం ద్వారా వీరికి కార్యక్రమాలను మనం ముందుకు తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేస్తూ మీరు చేస్తారంటే సమ్మతిస్తే మీ రైట్ హ్యాండ్ రైజ్ చేసి ఇస్తాను చెప్పగలరని రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ LCA కోఆర్డినేటర్ గా అండ్ అమరేశ్వరరావు గారు ప్రెసిడెంట్ గారు మీరు నెక్స్ట్ ఇయర్ ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ అవుతారు. ఆ బాధ్యతలే కాకుండా మన ఎల్సిఏఎఫ్ అంటే మన సంస్థకు అనుబంధంగా లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఉంది. ఎక్కడైనా డిజాస్టర్ జరిగితే దానికి మన ఇంటర్నేషనల్ సంస్థ మన ద్వారా సహాయ సహకారాలు అందించేది ఈ ఎల్సిఎఫ్. మనం దానికి మన ఫౌండర్ అయిన మెల్విన్ జోన్స్ వారి జ్ఞాపకార్థం 1000 రూపీస్ మనము డొనేట్ చేస్తే మనకు ఎంజిఎఫ్ అని ఫ్లాగ్ వస్తుంది. ఎప్పుడు మన ఎంజిఎఫ్ అంటే మనం అది పెట్టుకునే విధంగా మీరు మన క్లబ్ లో ప్రతి ఒక్కరు $1000 అన్న ఎల్సిఎఫ్ కాంట్రిబ్యూషన్ $1000 ఇవ్వలేకున్నా కానీ అట్లీస్ట్ $100 అన్న ఒక అట్లీస్ట్ ఇప్పటి వరకు ఎల్సిఎఫ్ లేదు మన దగ్గర నుంచి ఒక $2000 మన క్లబ్ నుంచి వెళ్ళే విధంగా మీరు $1000 అన్న ఇప్పియండి, లేక మోటివేట్ చేయండి, లేకపోతే $100 USD క్యాంపెయిన్
100 క్యాంపెయిన్ గా వారికి కాంట్రిబ్యూట్ చేస్తే మీకు పిన్ వస్తుంది ఆ క్యాండిడేట్ కు. వారి ద్వారా మీరు చేస్తే ఆ అమౌంట్ మన దగ్గర మన క్లబ్ లో మన క్లబ్స్ మన అయిన లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్, రేకుర్తి ఏ హాస్పిటల్ కు, నెక్స్ట్ బెల్లంపల్లి ఏ హాస్పిటల్ కు మళ్ళీ LCA ఫండ్ వచ్చింది. రీసెంట్ గా మనకు మన డిస్ట్రిక్ట్ కు $10,000 ఇంటర్నేషనల్ నుంచి కూడా వచ్చాయి. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని మీ యొక్క క్లబ్ మెంబర్స్ ను, మీ క్లబ్ మెంబర్స్ ప్రతి ఒక్కరు దాతృత్వం ఉన్న సభ్యులు ఉన్నారు, వారిని వెలికి తీసి వారిని మోటివేట్ చేసి LCF కాంట్రిబ్యూట్ చేసే విధంగా మీరు చేస్తారని, మీ అనుభవాన్ని కూడా రంగించి వాళ్ళను LCF కాంట్రిబ్యూట్ చేసే విధంగా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను సార్. మీరు ఇది చేస్తారని నేను భావిస్తూ, మీరు చేస్తే రైట్ హ్యాండ్ రైజ్ చేసి ఎస్ అని చెప్పండి. అమరేశ్వరరావు గారు. థ్యాంక్ యూ సార్. నౌ మెంబర్షిప్ చైర్పర్సన్ గా, క్లబ్ మెంబర్షిప్ చైర్పర్సన్ గా జగన్మోహన్ రెడ్డి గారు. సార్ మీరు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు క్లబ్ మెంబర్షిప్ చైర్పర్సన్ గా వచ్చారు. మనము చేసే యాక్టివిటీస్ ను చూసి కొందరు సభ్యులు మన సొసైటీలో ఉంటారు, వారు సేవ చేయాలనే తపనతో ఉన్న వారిని మనం ఐడెంటిఫై చేయాలి. దాంట్లో కొందరు మెంబర్ చేస్తే వాళ్ళందరినీ మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ముందు పెట్టి దాంట్లో డిసిజన్ చేసిన తర్వాత మెంబర్షిప్ మీరు చైర్మన్ కమిటీ అది పరిశీలించి మీరు ప్రతి ఒక్కరికి లైనిజం యొక్క ఆశయాలు, నెక్స్ట్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రతి లైన్ మెంబర్ దగ్గర అని మనము వాళ్ళు సంపాదించలో 10% మనం సేవకు ఉపయోగించాలని, వాళ్ళ టైం, టాలెంట్, ట్రెజర్ మనకు ఇచ్చే విధంగా కొత్త మెంబర్స్ ను తీసుకురావాలని, మనం కొత్త మెంబర్స్ తీసుకొస్తే ఈ సంవత్సరము జూలై 1 నుంచి మనకు ఇంటర్నేషనల్ వారు $35 ఎంట్రన్స్ ఫీజు వేస్తారు. అది కరోనా వైరస్ వల్ల $30 వేవర్ ఇచ్చారు. దాన్ని జూలై 1 నుంచి 30th డిసెంబర్ 2020 వరకు ఉంది. దీని అవకాశం ఇచ్చి ఇప్పుడు ఆల్రెడీ ఒకరు మీరు మీ మెంబర్షిప్ చైర్పర్సన్ గా రాజారాం గారిని, అశోక్ రెడ్డి గారిని మీరు ఆల్రెడీ మెంబర్స్ గా తీసుకున్నారు. మీరు బాధ్యతలు చేపట్టక ముందే 2 మెంబర్లు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. కొత్త మెంబర్స్ వచ్చిన వారికి కూడా లైనిజం ను వెల్కమ్ చేస్తున్నాను సార్. మీరు లైన్ మెంబర్ తీసుకున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు చెప్తూ, ఇదే విధంగా కొత్త మెంబర్స్ తీసుకురావాలని, మీకు తెలిసిన ప్రెసిడెంట్, సెక్రటరీ గారు వారికి మన ఈ ప్రాంతంలో ఎక్కడైనా ఏ మండలంలో అయినా మనకు బ్రాంచ్ క్లబ్ స్టార్ట్ చేసే విధంగా కూడా మీరు ఆలోచన విధానాన్ని మీ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ గారికి కలిగేటట్టు మీ మెంబర్స్ ఒక ప్రాంతం నుంచి 5 మెంబర్స్ ఇస్తే మనము బ్రాంచ్ క్లబ్ ను చేయొచ్చు. దాని ద్వారా మనకు అనుబంధంగా, మన క్లబ్ అనుబంధంగా బ్రాంచ్ క్లబ్ ఉంటుంది. ఆ విధంగా కూడా మనము మెంబర్షిప్ చేసుకోవచ్చు. ఇవన్నీ చేస్తారని, దీనికి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మెంబర్షిప్ లో మీకు రాజిరెడ్డి గారు, డిస్ట్రిక్ట్ GMT కోఆర్డినేటర్ గారు మీకు హెల్ప్ చేస్తారు. వారి సహాయ సహకారాలు కూడా తీసుకొని ఒక బ్రాంచ్ క్లబ్ ను మనము చేపట్టాలని, మీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక బ్రాంచ్ క్లబ్, అట్లీస్ట్ బ్రాంచ్ క్లబ్ ను ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్. ఇది మీరు నిర్వర్తిస్తే మీరు రైట్ హ్యాండ్ రైజ్ చేసి ఎస్ అని చెప్పాలని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. నౌ I call upon GLT coordinator and first vice president and Mukund Reddy garu.
సార్ ముకుంద్ రెడ్డి గారు, మీరు ఈ సంవత్సరానికి జిఎల్టి కోఆర్డినేటర్ గా మీరు నియమితులయ్యారు. మీ క్లబ్ లో ఏ మెంబర్ కైనా మనము అవగాహన సదస్సులు, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం అవగాహన సదస్సులు మీరు చేపట్టే విధంగా మంచి వక్తను తీసుకొచ్చి మీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లో ఒక 15 to 20 minutes వారి యొక్క అనుభవాలను మనకు ఉపయోగపడే విధంగా, కొందరికి ఐటీ కానివ్వండి, ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి, జిఎస్టి కానివ్వండి, పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ ఎన్నో విభాగాలలో ఉన్నారు. మనకు అవైలబుల్ క్యాండిడేట్స్ వక్తలను తీసుకొచ్చి మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లో కండక్ట్ చేపిస్తే అదొక ఫ్రూట్ఫుల్ మీటింగ్ గా కూడా తయారవుతుందని మనము ఈ విధానాన్ని మనం ఆర్ట్ అండ్ ఐ ఫౌండేషన్ లో మేము కండక్ట్ చేస్తూ దాంట్లో హాఫ్ అన్ అవర్ ఒక స్పెషలిస్ట్ డాక్టర్ నైనా దానికి జబ్బులు ఉండే అవగాహన సదస్సులను కూడా మేము చేపడుతున్నాము. అదే విధంగా మీరు చేపట్టాలని మీ సహాయ సహకారాలు జిఎస్టి దగ్గర నుంచి మనకు వాలెట్ నది వడ్డపల్లి శ్రీనివాసన్ గారు ఉన్నారు. వారి సలహాలు తీసుకొని మీరు లీడర్షిప్ డెవలప్మెంట్ కార్యక్రమాలు క్లబ్ లో చేపడుతూ మీరు ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు. మీతో పాటు సెకండ్ వైస్ ప్రెసిడెంట్ గా చంద్రమోహన్ గౌడ్ గారు ఉన్నారు. సార్, మీరు వైస్ ప్రెసిడెంట్ గా మీరు నియమితులయ్యారు. మీరు మన ప్రెసిడెంట్ గారి చెప్పేటప్పుడు వారి బాధ్యతలను మీరు కూడా విని ఆ బాధ్యతలను మన ప్రెసిడెంట్ గారు ఏ విధంగా అమలు చేస్తున్నారు, ఏ విధంగా మన ప్రోటోకాల్ లయన్స్ క్లబ్ లో ఉంది, మనము ఏ విధంగా మన క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ వీళ్ళందరూ చేస్తున్నారు, ఈ సబ్స్క్రిప్షన్ ఎట్లా కలెక్ట్ చేస్తున్నారు. మీరు రాబోయే కాలంలో నాయకులు, ఎప్పుడైనా క్లబ్ చేపట్టే బాధ్యత మీ బుధస్కంధాల మీద ఉంటుంది. మీరు కూడా అది దృష్టిలో పెట్టుకొని మీరు ట్రైనింగ్ అయ్యే విధంగా ఉండటానికే మనము ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ నామినేట్ చేస్తాము. అదే విధంగా మిమ్మల్ని ముకుంద్ రెడ్డి గారు, చంద్రమోహన్ గౌడ్ గారు మిమ్మల్ని చేశారు. మీకు ప్రెసిడెంట్ గారు చెప్పిన బాధ్యతలని మీకు కూడా అమలవుతాయి. మీకు స్పెషల్ గా ఏ పవర్ వస్తుందంటే, ప్రెసిడెంట్ గారు లేనప్పుడు ఏ సభకైనా నిర్ణయం చేసి ఆ సభకు ప్రెసిడెంట్ గా రానప్పుడు ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ గా మీరు బాధ్యతలు తీసుకొని నడిపించచ్చు. వారు ఫస్ట్ ప్రెసిడెంట్ అండ్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ లేకపోతే సెకండ్ వైస్ ప్రెసిడెంట్ గా వారి ఛాన్స్ వస్తుంది, వారు నిర్వర్తించగలరని నేను చెప్తూ, మీరు ఈ బాధ్యతలను సఫలంగా చేస్తారని నేను ప్రెసిడెంట్ గారి బాధ్యతలు చెప్పేటప్పుడు మీరు విని ఆ బాధ్యతలను కూడా మీకు కూడా వర్తిస్తాయి. కాబట్టి మీ విరాలని చెప్తూ ఈ బాధ్యతలను సక్రమంగా చేస్తారని నేను తలుస్తూ, మీరు రైట్ హ్యాండ్ రేజ్ చేసి ఎస్ అని చెప్పగలరని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నౌ ట్రెజరర్ గా మన కిషన్ రావు గారు మీరు నియమితులయ్యారు. ఈ సంవత్సరం కిషన్ రావు గారు మీ క్లబ్కు మీరు ఒక లక్ష్మీ పుత్రులు. మీరు మన క్లబ్కు కావాల్సిన ఆర్థిక వనరులను సమకూర్చే విధంగా మీరు పనిచేయాలి. దాంట్లో భాగంగా ఫస్ట్ మీరు అందరి సభ్యుల యొక్క మీరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డిసైడ్ చేసిన ప్రకారము మీరు సబ్స్క్రిప్షన్ కలెక్ట్ చేసి ఇంటర్నేషనల్ అండ్ డిస్ట్రిక్ట్ డ్యూస్
పే చేసిన తర్వాత మిగిలిన వాటిని కార్యక్రమాలకి మన అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీలను స్పెండ్ చేయాలి. దాంట్లో మీరు అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్, అడ్మినిస్ట్రేటివ్ అమౌంట్ కలెక్ట్ చేసిన అడ్మినిస్ట్రేటివ్ అకౌంట్ లో మనము సర్వీస్ యాక్టివిటీస్ చేసే అమౌంట్ ను సర్వీస్ యాక్టివిటీలో జమ చేయాలని, మీరు ఈ సంవత్సరము మన చంద్రమౌళి గారు, అమరేశ్వరరావు గారు, శ్రీనివాసరావు గారు మనము ఎట్లా చేశారో అదే విధంగా మీరు వారి దగ్గర నుంచి వెళ్ళి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో మన జాయింట్ బోర్డు మీటింగ్ లో డిస్కస్ చేసిన విధంగా మీరు అకౌంట్ ను మీ ఆపరేట్ చేసే దానికి ట్రెజరర్ ఈస్ కంపల్సరీ అండ్ సెక్రటరీ అండ్ ప్రెసిడెంట్ ఎవరి అయినా సిగ్నేచర్ తీసుకోవాలని, దాన్ని సక్రమంగా నిర్వర్తిస్తూ చెక్ ద్వారా పేమెంట్లని ఇవ్వాలని, మనం ఇచ్చిన వాటిని మన జమా ఖర్చు ఎవ్రీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లో ప్రజెంట్ చేయాలని, అదే ఇయర్లీ మీరు సంవత్సరము మన ప్రెసిడెంట్ గారు ఏ కార్యక్రమాలు చేపట్టాలని ఉన్నాయి, మన డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ చేయాలని చెప్పారు. నెక్స్ట్ వారు మంత్లీ యాక్టివిటీస్ కూడా చేయాలని చెప్పారు. అన్ని మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు కూడా కొన్ని కార్యక్రమాల మీద చెప్పారు. గ్లోబల్ యాక్టివిటీస్ లో కూడా కాన్సెప్ట్ చేసి మన ప్రాంతీయంలో అవసరమైన కార్యక్రమాలకు మనము కలెక్ట్ చేసిన సబ్స్క్రిప్షన్ సరిపోదు. కాబట్టి మీరు ఎట్లా జనరేట్ చేయాలనే విషయాన్ని, ఆలోచనను మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో మీటింగ్ లో ఒక మెంబర్, ప్రతి మెంబర్ అండ్ వారి యొక్క పుట్టినరోజు, వారి మ్యారేజ్ డే ఉంటాయి, నెక్స్ట్ వారి సంబంధికులు ఏదైనా ఉన్నా కానీ వారి పేరు మీద ఒక చిన్న యాక్టివిటీ వారు తోచిన విధంగా మీరు చేయాలని, చేపియాలని, దీనికి అదే ఒకటే కాకుండా మన క్లబ్ లో ఎందరో లైన్ మెంబర్స్ ఉన్నారు, దాతృత్వం గల మనుషులు ఉన్నారు. వాళ్ళని వెలికి తీసి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి మనము ప్రేమ అనురాగాలను వెలికిస్తూ మనము వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఆర్థిక వనరులను సమకూర్చే విధంగా మీరు చేయాలని చెప్తూ, అదే విధంగా కాకుండా కొందరు ఎన్జిఓ ఎన్ఆర్ఐస్ ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి వీరి దగ్గర నుంచి వెళ్ళి మనము సొసైటీలో కూడా మనం ఎన్ని కార్యక్రమాలు చేపట్టడానికి మనకు ఉన్నారు. మీరు ఒకటే కాకుండా ప్రెసిడెంట్ గారు కూడా చేయాలనే తపనతో బుచ్చిరెడ్డి గారు ముందుకు వస్తున్నారు. అందరి సహాయ సహకారాలు తీసుకొని మీరు ఆర్థిక వనరులు సమకూర్చాలని, డెఫినెట్ గా మనము మన రెగ్యులర్ మెంబర్ మనము ఇంటర్నేషనల్ కు రెగ్యులర్ మెంబర్ గా $43 మనం కడతాము. ఇంటర్నేషనల్ కి ఎవరీ సంవత్సరం. ఫ్యామిలీ మెంబర్ 21.5 లేదు. నెక్స్ట్ మనకు ఓన్లీ రెగ్యులర్ మెంబర్ $43 కట్టాలి. మన డిస్ట్రిక్ట్ డ్యూస్ మల్టిపుల్ అండ్ ఇస్లామీ ఈ అన్నిటికీ ఫీజ్ గా మన డిస్ట్రిక్ట్ రెగ్యులర్ మెంబర్ కి ₹980 కలెక్ట్ చేయాలని, అదే కాకుండా మన క్లబ్ నుంచి వెళ్ళి ₹4,500 జిఎల్టీ, డిస్ట్రిక్ట్ డైరెక్టరీ, ఎల్సిఎఫ్ అండ్ అదర్ దానికి మనం కాంట్రిబ్యూట్ చేయాలి. ఈ అమౌంట్ మీరు సబ్స్క్రిప్షన్ కలెక్ట్ చేసి డిస్ట్రిక్ట్ ఇంటర్నేషనల్ డ్యూస్ ఫస్ట్ మంత్లనే ఈ రోజు కాక పే చేస్తే మంచిది, చేయకపోతే ఈ ఫస్ట్ మంత్లనే పే చేయాలని, మీరు బిజినెస్ లో ఎట్లా సక్సెస్ అయ్యారో ఈ సంవత్సరం మన లయన్స్ క్లబ్ లో కూడా ట్రెజరర్ కిషన్ రావు గారు మీరు సక్సెస్ఫుల్ ఉండి మీరు లక్ష్యయుక్తులు అయినట్టు క్లబ్ను కూడా లక్ష్మి వనరులను, ఆర్థిక వనరులను సమకూర్చాలని, మీరు ఈ విధులను నిర్వర్తిస్తూ రీజియన్ లో
డిస్టిక్ లో మల్టిపుల్ లో మన మంచి అవార్డ్స్ గా రూపొందాలని నేను ఆకాంక్షిస్తున్నాను సార్. ఇవన్నీ సక్రమంగా చేస్తారని నేను థ్యాంక్ యూ. నేను చెప్పక ముందే మీరు చేతెత్తి చెప్పినందుకు ధన్యవాదాలు కిషన్ రావు గారు. మీరు చేస్తారని నేను మన ప్రాంతంలో ఉంటున్నాను, అందరి గురించి నాకు తెలుసు కాబట్టి ప్రతి మెంబరు నా బాధ్యత కూడా మీ క్లబ్ను మంచిగా నడివే విధం నా బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ఇది ఎక్స్టెండ్ చేసేది రామస్వామి గారు ప్రజెంట్ జోన్ చైర్మన్ గారు ఎక్స్టెండ్ చేశారు. అదే కాకుండా నేను నా పీరియడ్ లో మీరు మన క్లబ్ వచ్చిందని దానికి నా చేదోడు వాదోడుగా మీ సహాయ సహకారాలు ఉంటాయని దీన్ని మీరు సద్వినియోగం చేసుకొని మన ప్రాంతంలో మన దీటైన క్లబ్ గా ఉంటూ ముందు తీసుకెళ్లాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను సార్. మీకు ప్రెజర్ గా చేపట్టినందుకు ధన్యవాదాలు. రాబోయే కాలంలో మన సెక్రటరీగా లాస్ట్ ఇయర్ సెక్రటరీ అయిన ఆలేశ్వరం చంద్రమౌళి గారు మన రెండోసారి సార్. మీరు చంద్రమౌళి గారు మీ అనుభవం ఉంది కాబట్టి మేము మరొకసారి ముందు మీ అనుభవాన్ని ఉపయోగించుకోవాలని మన శతాబ్ది సభ్యులు మీరు మరొక్కసారి మీకు అవకాశం ఇచ్చారు సార్. మీరు సెకండ్ ఇయర్ కూడా సమ్మతించినందుకు మీకు ధన్యవాదములు. సెక్రటరీ అనేది పదవి అనేది గుండెకాయ లాంటిది. దాన్ని మీరు సేవాభావంగా భావించి 2వ సంవత్సరం చేపట్టి మీకు అన్ని మీ బాధ్యతలని తెలుసు కాబట్టి కానీ నేను ఈ సభాపరంగా మీకు మరొకసారి విన్నపిస్తున్నాను సార్. డెఫినెట్లీ ఎవ్రీ మంత్ మీరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ కండక్ట్ చేయాలి. ఒక మీటింగ్ కు ఆర్సీని, ఒక మీటింగ్ కు జెడ్సీని, ఒక మీటింగ్ ను ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ ను ప్రతి ఒక్కరిని మీరు పిలిచి ఈ సంవత్సరం 12 మీటింగ్లు కండక్ట్ చేయాలని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ కండక్ట్ చేసి జనరల్ బాడీలు కూడా కండక్ట్ చేయాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను సార్. ఇది ఒక్కటే కాకుండా మీరు అనుసంధానకర్తగా సభ్యులకు మరియు క్లబ్కు డిస్ట్రిక్ట్ క్లబ్కు ఇంటర్నేషనల్ కు మీరు వ్యవహరిస్తారు. మా కాలంలో అయితే అప్పటి విధానం ప్రకారము సర్క్యులర్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ కాలంలో మనము వాట్సాప్ మెసేజ్ వల్ల వస్తున్నాయి. అందరూ వాట్సాప్ గ్రూపులలో లేరు కాబట్టి మీరు ఆ వాట్సాప్ గ్రూప్ డిస్ట్రిక్ట్ అయినా క్లబ్దైనా చేపట్టే కార్యక్రమాలైనా ఏదైనా కానీ మీరు డిస్ట్రిక్ట్ కన్వెన్షన్, డిస్ట్రిక్ట్ ఇన్స్టలేషన్స్, మన రీజియన్ మీట్స్ అండ్ జోన్ అడ్వైజరీ మీట్స్, నెక్స్ట్ మల్టిపుల్ లో విషయాలన్నీ మీరు వాట్సాప్ ద్వారా దాన్ని నోట్ చేసుకొని మీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఏమి జరుగుతుంది మన క్లబ్లలో, మన డిస్ట్రిక్ట్ లో, మన మల్టిపుల్ లో చెప్పే విధంగా ఆ సందేశాన్ని పంచుకోవాలని మీరు ప్రెసిడెంట్ గారు ఆశయాలను అనుగుణంగా మీరు ట్రెజరర్ గారు కూర్చొని ఒక ప్రపోజ్డ్ ఇయర్లీ ప్లానర్ ఏ నెలలో క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ వస్తున్నాయి, ఏ నెలలో మన డిస్ట్రిక్ట్ గవర్నర్ స్పెషల్ యాక్టివిటీస్ ఇచ్చారు, ఏ నెలలో మనకు మెంబర్స్ బర్త్డేస్, మ్యారేజ్ యానివర్సరీ వచ్చాయి, ఏ నెలలో మనకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఎప్పుడు పెట్టాలి, జనరల్ బాడీ పెట్టాలి, దాని స్పాన్సర్స్ ను అందరూ డిసైడ్ చేసి ముందుగానే మన స్పాన్సర్స్ ను కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ జరిగే ఇయర్లీ బిఫోరే మీరు అందరు డిస్కస్ చేసి క్షుణ్ణంగా ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎప్పుడు చేయాలంటే ఎవ్రీ మంత్ ఆ రోజు అవుతుందని ముందుగానే ఇంటిమేట్ చేసి మీరు జరిగిన
బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ వాటి మినిట్స్ ను సర్క్యులేట్ చేయాలి. అదే విధంగా ట్రెజరర్ గారి జమా ఖర్చులను కూడా సర్క్యులేట్ చేస్తూ మీరు ఒక ఎగోయిజం ఉంటే అది పక్కకు పెట్టి ఎగోయిజాన్ని పక్కకు పెట్టి మీరు అందరితో నవ్వుతూ నవ్విస్తూ ఉత్సాహపరుస్తూ వాడి దగ్గర నుంచి ప్రేమ రాగలతో వాడి దగ్గర నుంచి వెళ్ళి స్పాన్సర్స్ అయినా నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ అయినా నెక్స్ట్ యాక్టివిటీస్ కు చేయాలన్నా ఏదైనా వాళ్ళను మిమ్మల్ని బాధ పెట్టినా కానీ మీరు బాధ పెట్టకుండా వాళ్ళ దగ్గర నుంచి సహాయ సహకారాలు అందుకోవాలని మీరందరూ ఈ విధంగా మీరు చేస్తే డెఫినెట్ గా సక్సెస్ అవుతారు సార్. మీరు ఆల్రెడీ చేశారు, మీకు ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు ఆ లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ని కాకుండా వచ్చే కార్యవర్గంలో ఉన్న కిషన్ రావు గారు, మరి బుచ్చిరెడ్డి గారు, మన జిఎల్టి క్లబ్ లీడర్స్ ఉన్నారు, నెక్స్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు, పిఆర్ఓ ఉన్నారు. వాళ్ళందరినీ కలుపుకొని మన మిగిలిన పాస్ట్ ప్రెసిడెంట్ రాజేశ్వరరావు గారు, అమరేశ్వరరావు గారు, మరియు మన ప్రాంతంలో ఉన్న మన శాసనసభ్యుడు, మన పట్టణ మొదటి రామగుండంలో మొదటి సభ్యుడైన కోరకంటి చందర్ గారి సహకారంతో మీరు యాక్టివిటీస్ తీసుకెళ్లి అందరి మన్నలు పొందుతూ సక్సెస్ చేయాలని మీకు డీటెయిల్ గా నేను చెప్తున్నాను సార్. ఇవన్నీ మళ్ళా మరొకసారి డెఫినెట్ గా లాస్ట్ ఇయర్ మీరు చేశారు. మీరు 3 ఐబాల్స్ కండక్ట్ చేశారు, 20 బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేశారు, ఎన్నో అవసరార్థం ఎన్నో కరోనా వైరస్ యాక్టివిటీస్ కాకుండా గ్లోబల్ యాక్టివిటీస్ అన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేశారు. అట్లీస్ట్ ఈ సంవత్సరం మనము 365 రోజులలో అట్లీస్ట్ సగమైన ఈ సంవత్సరం చేసి మీరు సక్సెస్ఫుల్ గా సెక్రటరీగా మీరు పేరు తెచ్చుకోవాలని, మన క్లబ్ యొక్క ఇమేజ్ ను పెంచుతారని నేను తలస్తూ, మీరు ఒకటైతే జ్ఞాపకం ఉంచుకోండి సార్, మీరు ఏ పని చేసి మంచి పని చేసినా శబాష్ అని మిమ్మల్ని అనరు, శబాష్ అని బుచ్చిరెడ్డి గారికి పేరు వస్తుంది. కానీ మీరు ఏ తప్పు చేసినా ప్రెసిడెంట్ గారిని ఏమనరు, మా సెక్రటరీ గారు చేశారని చెప్తారు. ఆ అపవాదు రాకుండా మీరు బాధ్యతలు నిర్వర్తించాలని మీకు విజ్ఞప్తి చేస్తూ, ఇది చంద్రమౌళి గారు మీరు చేస్తారని నాకు నమ్మకం ఉంది. నాకు మీకు ఆ మోటివేషన్ తో ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తూ ఈ సవ్యంగా చేస్తారంటే రైట్ హ్యాండ్ రైజ్ చేసి ఎస్ అని చెప్పగలనని నేను విన్నపిస్తున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ. నౌ ఐ కాల్ అపాన్ ప్రెసిడెంట్, ఈ రోజు పెళ్లి కొడుకు బుచ్చిరెడ్డి గారు. బుచ్చిరెడ్డి గారు, మీరు ఈ ప్రాంతంలో రాజకీయ అనుభవం ఉంది, కానీ మన లయన్స్ క్లబ్ లో మీరు మీ మీద కాన్ఫిడెన్స్ తో, మీ మీద నమ్మకంతో ఈ సంవత్సరం 2021 కు అధ్యక్ష బాధ్యత నిర్వర్తించాలని ప్రతి ఒక్క లైన్ మెంబర్ హృదయపూర్వకంగా మిమ్మల్ని తలిసి మీరు ఈ సంవత్సరం నియామకం కాబడ్డారు. ఆ నమ్మకాన్ని మీరు ముందుకు తీసుకెళ్తూ మంచి కార్యక్రమాలు చేసి మీ యొక్క ఆశయాలకు అనుగుణంగా మీ యొక్క ఇయర్ ప్లానర్ ను తయారు చేసుకొని మన డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు చెప్పినట్టు మోడల్ మీరు ఆల్రెడీ మన డిస్ట్రిక్ట్ డ్యూస్ మన 11 యాక్టివిటీస్ ఉన్నాయి. దాంట్లో ఆ 11 యాక్టివిటీస్ ను కూడా మీరు ప్లాన్ చేసే విధంగా చేస్తే
మన మోడల్ క్లబ్ అవుతుంది. అదే కాకుండా మన డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మోడల్ లో 11 పాయింట్లు ఉన్నాయి. అవి కాకుండా మెంబర్షిప్ లో, నీడ్ బేస్డ్ యాక్టివిటీస్ లో, ఆర్గాన్ డొనేషన్ లో అండ్ యూత్ ఉమెన్ చైల్డ్ ఎంపవర్మెంట్ లో, లైన్ ఫెస్ట్ లో ప్రోగ్రాములు తీసుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తూ, మీరు మన డిస్ట్రిక్ట్ చేపట్టే కార్యక్రమంలో ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ అండ్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ గారు మీరు మీతో తీసుకెళ్లి వారి ట్రైనింగ్ లో మల్టిపుల్ లో అయినా, డిస్ట్రిక్ట్ లో అయినా, రీజన్ లెవెల్లో అయినా మీరు యాక్టివిటీ చేపట్టాలని, మీరు పాల్గొనాలని చెప్తూ, ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ గారిని కూడా మీ చేత్తో, వారికి కూడా సెకండ్ వైస్ ప్రెసిడెంట్ గారు కూడా మీ చేసే యాక్టివిటీల్లో మీరు వాళ్ళందరినీ కలుపుకొని ప్రతి యాక్టివిటీకి ప్రతి మెంబర్ను ఇన్వాల్వ్ చేస్తూ వారికి ఇంట్రెస్ట్ వచ్చే విధంగా అందరితో కలిసిపోయి ఉత్సాహంగా ఉంటూ కార్యక్రమాలు చేపట్టాలని, మీరు ఈ సంవత్సరం మీ టైం, టాలెంట్, ట్రెజర్ కూడా కొంచెం వెచ్చించి మన ప్రాంతంలో మన శతాబ్ది క్లబ్ కూడా మంచి కార్యక్రమాలు చేపడతాందని మన ఎమ్మెల్యే ద్వారా మీ క్లబ్ సభ్యుడైన కోరకంటి చందరి ద్వారా మీరు పిఆర్ఓ యాక్టివిటీస్ ను చేసిన వాటిని ఇమేజ్ బిల్డప్ గా చెప్పుకొని మన ప్రాంతంలో మన యొక్క క్లబ్ యొక్క ఇమేజ్ పెంచే విధంగా మీరు చేయాలని, మీకు ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ కూడా ఏదన్నా ఉన్నా కానీ మీరు చేపట్టాలని కోరుతూ, ఈ సంవత్సరం మీరు ఈ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారని చెప్తూ, ఈ అన్ని సక్రమంగా నిర్వర్తిస్తారని మీకు గట్టి నమ్మకము ఉంది. ఆ నమ్మకానికి మీరు సభ్యులందరి ముందట రైట్ హ్యాండ్ రేజ్ చేసి ఎస్ అని చెప్పే విధంగా చెప్పాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. బుచ్చిరెడ్డి గారు, మీరు ఈ చేస్తారని నాకు మన సభ్యులందరికీ నమ్మకం ఉంది. మీకు ఏ సహాయ సహకారాలు మనము లైనిజంలో మీరు పర్సనల్ గా మీరు చేశారు, కానీ లైనిజంలో కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. ఆ ప్రోటోకాల్స్ కూడా మనం పాల్గొని మనం తెలుసుకునే విధంగా, మీకు తెలియకపోతే మన పాస్ట్ ప్రెసిడెంట్స్ ఉన్నారు, మన జోన్ చైర్మన్ ఉన్నాడు, మన రీజన్ చైర్మన్, మన పక్క క్లబ్లనే ఉన్నారు. వాళ్ళని కూడా వాళ్ళతో షేర్ చేసుకొని మన పక్క రామగుండం క్లబ్ లో 4 పీడీజీస్ ఉన్నారు. వారి యొక్క సలహాలను కూడా తీసుకొని మీరు సక్సెస్ కావాలని నా తరఫున మేమందరినీ మీరు చేస్తారని నేను భావిస్తున్నాను సార్. మీరు ఇప్పుడు నేను ఇండివిజువల్ గా ఒక్కొక్కరికి నేను బాధ్యతలు చెప్పాను. మనము ఈ కార్యవర్గం ఉన్న సభ్యులందరూ మరి మిగతా సభ్యులందరూ ఒక కుటుంబం, టీం వర్క్ చేయాలంటే అందరూ వారి యొక్క టాలెంట్, ట్రెజర్ ను పెడుతూ వారిలో ఉన్న ఎగోయిజాన్ని పక్కకు పెడుతూ అందరం కలిసి మెలిసి మనం పనిచేయాలని చేస్తే డెఫినెట్ గా మనం సక్సెస్ అవుతాము. దాన్ని కార్యరూపం ధరించి చేయాలని ప్రతి ఒక్క మెంబర్ కు, ప్రతి ఒక్క కార్యక్రమ సభ్యులకు మీరు చేస్తారంటే రైట్ హ్యాండ్ రైజ్ చేసి ఎస్ అని చెప్పగలరని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రతి ఒక్క మెంబర్ కు మీరందరూ చేస్తున్నా అని విజ్ఞప్తి చేస్తున్నందుకు, నేను నాకు అవకాశం ఇచ్చిన కార్యవర్గాన్ని, నా అవకాశం ఇచ్చిన మీ మెంబర్స్ అందరికీ ఈ కార్యవర్గాన్ని ఇయ్యాల నేను ఇన్స్టాల్ చేసి అయిందని మీ అందరికీ సభాముఖంగా చెప్తున్నాను. ప్రతి ఒక్క మెంబర్ కరతాళంతో మీరు అభినందనలు మన రాబోయే ప్రెసిడెంట్ కు, సెక్రటరీకి, ట్రెజరర్ చెప్పాలని విజ్ఞప్తి చేస్తూ, లాస్ట్ ఇయర్ చేసిన అమరేశ్వరరావు గారు, చంద్రమౌళి గారు, శ్రీనివాస్ గారు చేపట్టిన కార్యక్రమాలకు కూడా మా రామగుండం తరఫున మెంబర్స్ అందరి తరఫున, మన డిస్ట్రిక్ట్ గవర్నర్ మన విజయ్ గారి తరఫున, మనం రాబోయే డిస్ట్రిక్ట్ గవర్నర్ శ్రీనివాస్ రెడ్డి గారి తరఫున కూడా మీకు అభివందనలు తెలుపుతూ, మీరు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను సార్.
నౌ మనం అధికారం చేపట్టే విధం ఏంటంటే మన లయన్స్ క్లబ్ లో చిహ్నం మన గ్యావెల్ ను సార్ అమరేశ్వరరావు గారు మీరు అక్కడ ఆర్సీ గారు ఉన్నారు, జడ్సీ గారు మీరు ఆన్లైన్ లో వీక్షించండి. మీరు మీ ఆర్సీ సమక్షంలో మన ప్రెసిడెంట్ గారు అమరేశ్వరరావు గారు బుచ్చిరెడ్డి గారికి అందజేయాలని, ఈ బాధ్యతలను మీరు ప్రెసిడెంట్ గా అధికార చిహ్నంగా మనం ఉండే గావెల్ ను సబ్మిట్ చేయాలని మీకు చెప్తున్నాం సార్. ఇది అధికార చిహ్నం, ఇది ఒక మన తెలుగులో సుత్తే అంటాము. ఇది మీకు అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ అందించే విధంగా ఇది ఉంటుంది. అందుకనే మనము గ్యావెల్ ని ఇస్తాము. ఆ గ్యావెల్ ను మీరు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ఇవ్వండి సార్. ప్రతి ఒక్కరు ఈ క్షణము మీరు ఈ సమయం నుంచి 1 జూలై నుంచి మీరు ఇప్పటి నుంచి మీరు వచ్చే సంవత్సరానికి మీరు అధ్యక్షులుగా ఉంటారు. అధికార చిహ్నంగా నేను ఇన్స్టాల్ చేశానని గర్వంగా చెప్పుకుంటున్నాను సార్. మీరు ఈ వచ్చే సంవత్సరంలో ఏదైనా ఇబ్బందులున్నా, మీకు తెలియని విషయాలైనా నన్ను కన్సల్ట్ ఏమన్నా ఉంటే నాకు నా సలహాలు తీసుకొని మనం అమలు చేద్దాం. మన క్లబ్ ను 3 సంవత్సరముల కంటే ముందుగా 2 ప్రెసిడెంట్ చేశారు. వారికంటే మెరుగైన సేవలు అందించాలని, మరొక్కసారి దీనికి సహాయ సహకారాలు అందించాలని ప్రతి మెంబర్ ను యాజ్ ఎ పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా మీ తోటి మిత్రునిగా నేను అభ్యర్థిస్తున్నాను. ప్రతి ఒక్కరు ఇది చేస్తారని మేము విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన శతాబ్ది మెంబర్స్ కు నేను ధన్యవాదాలు చెప్తున్నాను సార్. లాంగ్ లివ్ లైనిజం. థ్యాంక్ యూ ద ఇన్కమింగ్ ప్రెసిడెంట్స్ అండ్ అవుట్ గోయింగ్ టీమ్ ఆల్సో. థ్యాంక్ యూ. అండ్ చార్టర్ ప్రెసిడెంట్ గారు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లైన్ ప్రమోద్ కుమార్ రెడ్డి గారు చాలా చక్కగా ఇన్స్టాలేషన్ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు. అలాగే ఇప్పుడే ఇన్స్టాల్ కాబడినటువంటి లైన్ బుచ్చిరెడ్డి గారిని వారి యొక్క యాక్సెప్టెన్స్ స్పీచ్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. బుచ్చిరెడ్డి గారు. ఈరోజు శతాబ్ది రామరావు లయన్స్ క్లబ్ అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు మా గౌరవ సభ్యులకు, మా పాస్ట్ అధ్యక్షుడు అమరేశ్వరరావు గారు దూపూడి, మా జనరల్ సెక్రటరీ చంద్రమౌళి గారు, మా ట్రెజరర్ దేవినేని శ్రీనివాసరావు గారికి, ముఖ్యంగా మా క్లబ్ సభ్యులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, నా యొక్క ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు మాకు చీఫ్ గెస్ట్గా ఇన్స్టాలేషన్ ఆఫీసర్గా ఉన్న లయన్ ముద్దసాని ప్రమోద్ కుమార్ రెడ్డి గారు, ముఖ్యంగా వారికి మాకు గురువు లాంటి వాడు. ఎందుకంటే అన్నగారు నాకు చాలా రోజుల నుండి పరిచయము. లైనిజంలో నేను అన్నగారి చాలా సార్లు నేను లైన్స్ లో లేకున్నప్పుడు కూడా చాలా సార్లు మీటింగ్లకు వెళ్ళడం జరిగింది. లైన్ లో ఇంకా మిగతా సభ్యులు లయన్ సాగంటి నరేష్ గారు, అలాగే లయన్ పుల్లూరి ప్రభాకర్ గారు, లైన్ ఎన్ సుధాకర్ గారు, మాకు చైర్పర్సన్ గా ఈరోజు మా క్లబ్ ను స్థాపించాడు. మా క్లబ్ కు మోటివేషన్ కూడా లైన్ బంక రామస్వామి గారు. ముఖ్యంగా ఆయన మోటివేషన్ చాలా ఉంది మాకు. ఆయన స్ఫూర్తితో ఎన్నో కార్యక్రమాలు చేస్తాము. మేము కూడా గతంలో కూడా మా శతాబ్ది లైన్ క్లబ్ ముఖ్యంగా ఏంటంటే వ్యవస్థాపక అధ్యక్షుడు రాజేశ్వరరావు గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మేము ఇప్పుడు చేయబోయే కార్యక్రమాలు గతంలో కూడా రాజేశ్వరరావు గారు
జూపూడి అమరేశ్వరరావు గారు, చంద్రమౌళి గారు, వీళ్ళు శ్రీనివాస్ గారు కార్యక్రమాలు చేయడం జరిగింది. మేము మా తోడ్పాటుతో సహా అందరం కలిసి చేయడం జరిగింది. ఇప్పుడు కూడా వారందరి సహకారంతో ముఖ్యంగా మా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో చాలా సమస్యలు అంటే చిన్న చిన్న మనం తీర్చే సమస్యలు, మాతో అయ్యే సమస్యలు ఇప్పుడు ప్రమోద్ రెడ్డి సాబ్ అన్నట్టుగా ముఖ్యంగా ఇక్కడ మనకు ఎమ్మెల్యే గారు కూడా ఈ మన శతాబ్ది లయన్స్ క్లబ్ లో ఉన్నాడు. వారి సహకారంతో మేము నిధులు కానీ కొన్ని సహకారం తీసుకొని కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. గతంలో కంటే ఉత్సాహంగా ఇప్పుడు మా పాస్ట్ ప్రెసిడెంట్స్ రాజేశ్వరరావు గారు కానీ, జూపాడి అమరేశ్వరరావు గారు కానీ వారి యొక్క అనుభవాన్ని కూడా మేము తీసుకొని, మాకు జనరల్ సెక్రటరీ కూడా చంద్రమౌళి గారు చాలా పర్ఫెక్ట్ ఫాస్ట్, రావు గారు, కిషన్ రావు గారు, మాకు పెద్దగారు కూడా మంచి 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 విఘ్నత గల మంచి పవర్ఫుల్ వ్యక్తి ఉన్నాడు. కాబట్టి మాకు ఇప్పుడు 1 year మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ, మీరు అన్నట్టుగా సంవత్సరానికి ఒక కార్యక్రమం, మన నెలకు ఒక కార్యక్రమం, 1 year లో 12 కార్యక్రమాలు కాకుండా ఇంకా కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, ఈ సందర్భంగా నాకు ఈ ప్రమాణ స్వీకారం చేయించిన ప్రమోద్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ బుచ్చిరెడ్డి గారు, వెరీ నైస్. ఇప్పుడు వచ్చి శుభాకాంక్షలు తెలియజేయాల్సిందిగా లైన్ పుల్లూరి ప్రభాకర్ గారిని కోరుచున్నాను. ఫెలిసిటేషన్స్ టైం. పుల్లూరి ప్రభాకర్ గారు. నమస్తే. నమస్తే. First of all, I am very happy to congratulate the newly elected body of the Godavari Shatabdi, President, Secretary, Treasurer, and all the club officers and the members on the behalf of Lions Club of Bedinki and the district. I am also thank to our past district governor, and Pramod Kumar Reddy Garu, for his wonderful installation. Really, sir, Pramod Kumar Reddy sir, from the morning I am keenly observing today from the Jannaran Club, and I have inspired with your words in the Jannaran Club installation. Today also I repeated the same words while installing this club also, sir. Thanks, sir. Thank you for all. అదే విధంగా మరి అవకాశం ఇచ్చినటువంటి ఈ శతాబ్ది యొక్క నూతన ప్రెసిడెంట్స్ అనేటువంటి బుచ్చిరెడ్డి గారికి, సెక్రటరీ చంద్రమౌళి గారికి, తర్వాత ట్రెజరర్ కిషన్ రావు గారికి మా క్లబ్ పక్షాన, నా పక్షాన, జిల్లా పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మిత్రులారా, యాజ్ ఎ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీగా నా బాధ్యత జిల్లా సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకు చేరవేసే ప్రయత్నం, శతవిధాల ప్రయత్నం చేస్తాను. మీకు ఏదైనా సమాచారం కావాలంటే ఎప్పటికీ అందుబాటులో ఉంటాను. అంతేకాకుండా నేను కోరినటువంటి సమాచారాన్ని ఒక కోరిన పద్ధతిలో, కోరిన సమయంలో ఇచ్చి జిల్లాను సమర్థవంతంగా నడపడంలో మీ వంతు పాత్ర పోషిస్తారని మరొకసారి అభిలషిస్తూ, అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నమస్తే. లాంగ్ లివ్ లైన్ సార్. థ్యాంక్ యూ లైన్ ప్రభాకర్ గారు. నవ్ ఐ రిక్వెస్ట్ లైన్ నారెడ్డి సుదర్శన్ రెడ్డి గారు, డిసిటి గారిని వారి యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. సుదర్శన్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. ఈరోజు ఇన్స్టలేషన్ జరిగిన గోదావరి కని శతాబ్ది ముఖ్య అతిథిగా విచ్చేసిన, ఇన్స్టలేషన్ ఆఫీసర్గా ముఖ్య అతిథిగా విచ్చేసిన లయన్ పీడీజీ ప్రమోద్ కుమార్ రెడ్డి సార్ గారికి, మరి నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన బుచ్చిరెడ్డి, కిషన్ రావు, చంద్రమౌళి గారి టీంకు, మరి అదేవిధంగా మన ఆర్సి నరేష్ గారికి, జెడ్సీ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ, మరి క్లబ్బు సార్ చెప్పాడు మీకు నెలకు 12 కార్యక్రమాలు చేయాలని. అదేవిధంగా క్లబ్ ఆరోగ్యంగా ఉండాలంటే ముఖ్యంగా మెంబర్షిప్ సమయానికి వసూలు చేసి సరైన సమయంలో మెంబర్షిప్ను మీరు డిస్ట్రిక్ట్ కానీ ఇంటర్నేషనల్ కానీ చెల్లించినట్లయితే క్లబ్ ఆరోగ్యంగా ఉంటుంది. మిగతా కార్యక్రమాలు కూడా పూర్తిగా చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. కాబట్టి మీరు జిల్లాకు సపోర్ట్ చేయండి, జిల్లాకు ఇంటర్నేషనల్ సపోర్ట్ చేసి ముందుగా మెంబర్షిప్ టీం మొత్తం కంప్లీట్ చేయండి. అదేవిధంగా మరి ఇంకా ముందుకు కూడా వెళ్ళాలని, అదే స్ఫూర్తితో పాటు రామగుండంతో పాటు పోటీగా మీరు వచ్చి ముందుకెళ్ళి
మంచి కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తూ నా తరపున, మా జిల్లా కమిటీ తరపున మరియు నా హోమ్ క్లబ్ బెజ్జంకి తరపున శుభాకాంక్షలు తెలుపుతూ నా లీవ్ లైనిజం. నమస్తే సార్. థ్యాంక్ యూ సుదర్శన్ రెడ్డి గారు. నవే రిక్వెస్ట్ వడ్డేపల్లి శ్రీనివాసన్ గారు, సరే వారు లేనట్టున్నారు. ఇప్పుడు వచ్చి జిఎఫ్టి కోఆర్డినేటర్ గా లైన్ హనుమల్ల రాజిరెడ్డి, మైసెల్ఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బుచ్చిరెడ్డి గారికి, చంద్రమౌళి గారికి, అలాగే శ్రీనివాస్ గారికి అధ్యక్షత వహిస్తున్నందుకు ప్లస్ అలాగే ఈ సంవత్సరం మీరు ఎన్నుకున్నందుకు మీకు అభినందనలు తెలియజేసుకుంటూ, గత సంవత్సరంలో అమరేశ్వరరావు గారు వారి యొక్క టీం కూడా చక్కటి కార్యక్రమాలు నిర్వహించి క్లబ్ కు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావడం జరిగింది. వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ రాబోయే కాలంలో మంచి కార్యక్రమాలు చేసి, మంచి కార్యక్రమాలు కావాలి అంటే మెంబర్షిప్ పెంచాల్సిన అవసరం ఉంది. మన మెంబర్స్ ఏంటంటే ప్రెసెంట్ ఇప్పుడు 19 మెంబర్స్ ఉన్నారు. దాని ఏంటంటే మనకు జూలై మంత్ లోపలనే 30+ మెంబర్స్ కి తీసుకెళ్లాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. ఎందుకు అంటే దాన్ని తీసుకెళ్ళడానికి కూడా మనకి ఏంటంటే ఇంటర్నేషనల్ నుంచి కూడా $35 మనకు వేవర్ ఇవ్వడం జరిగింది ఎంట్రన్స్ ఫీలో. దాన్ని కూడా మనం సద్వినియోగపరచుకొని కొత్త మెంబర్స్ జాయిన్ చేసుకున్నట్లయితే బాగుంటది. ఈ రోజు 2 మెంబర్లను రాజారాం గారిని అని అశోక్ రెడ్డి గారికి వెల్కమ్ చెప్తూ, ఇంకా కూడా కొత్త మెంబర్స్ ను మన ప్రాంతంలో చాలా మంది సేవా తత్వాలు ఉన్నారు కాబట్టి వారందరినీ గుర్తించి మన కొత్త మెంబర్స్ ను తీసుకున్నట్లయితే ఇంకా మనం ఎక్కువ సేవలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ, మనకు ఇంటర్నేషనల్ నుంచి అలాగే డిస్ట్రిక్ట్ నుంచి కూడా కొన్ని ఆల్రెడీ మీకు పంపించడం జరిగింది. వాటిని అన్నింటి కూడా సద్వినియోగపరచుకొని ఆనరింగ్స్ అలాగే యాక్టివిటీస్ అవన్నీ కూడా మీకు ఆల్రెడీ వాట్సాప్ లో పెట్టడం జరిగింది. అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని వాటిని సద్వినియోగపరచుకొని మన క్లబ్ మెంబర్షిప్ పెంచాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, మనకు ముఖ్యంగా మన క్లబ్ లో ఎమ్మెల్యే కోరకంటి చందర్ గారు ఉన్నారు. వారిని కొంచెం మీరందరూ కూడా రెగ్యులర్ గా ఫాలో చేస్తుంటారు కాబట్టి ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ ప్లాన్ చేయండి. సంవత్సరము ఒక మంచి పర్మనెంట్ ప్రాజెక్ట్ వారితో మనకి ఏంటంటే తీసుకున్నట్లయితే మన క్లబ్ కు, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ గా చూసుకుంటే రామగుండం క్లబ్ ఒక మంచి పర్మనెంట్ ప్రాజెక్ట్, మంచి బిల్డింగ్ ఉంది కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఒక చక్కటి క్లబ్ గా మన ప్రాంతంలో వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మనకు కూడా ఒక మంచి అవకాశం ఉంది. మన చందర్ గారు మనకి ఏంటంటే చాలా, వారు కూడా సేవా తత్పరులు ఆల్రెడీ, వారు కూడా మనకి ఏంటంటే మంచి అది కాబట్టి మంచి నాయకుడు కాబట్టి మనకు కూడా మనకి ఏంటంటే మీరు ఒక మంచి ప్రణాళికతో కనుక మీరందరూ కూడా కూర్చొని ఒకసారి చందర్ గారితో మాట్లాడినట్టయితే తప్పకుండా మనం కూడా ఒక మంచి ప్రాజెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆ దిశగా ఆలోచించి ఈ జూలై మంత్ లోనే దానికి ప్రణాళిక వేయండి. ఎందుకంటే చేస్తాం అనుకుంటూ పోతా ఉంటే మళ్ళీ డిసెంబర్ వస్తుంది, జనవరి వస్తుంది, మళ్ళీ జూన్ వస్తుంది. అప్పటికి బుచ్చన్న నా పీరియడ్ అయిపోయింది అనుకుంటాడు. అట్లా కాకుండా జూలై మంత్ లోనే మీరు ఆలోచించండి. ఇమ్మీడియట్ గా మీరు ఏంటంటే జూలై ఫస్ట్ వీక్ లోనే మీ క్లబ్ మీటింగ్, జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ ప్లాన్ చేయండి. చేసినట్లయితే మనం బుచ్చిరెడ్డి గారికి కూడా మీ పేరు ఎప్పటికీ ఉండే విధంగా, ఎప్పటికీ అంటే మనకు క్లబ్ మనం ఎప్పటికీ ఉంటది కాబట్టి క్లబ్ ఉన్నన్ని రోజులు మన పేరు ఉండే విధంగా మీ యొక్క పర్మనెంట్ ప్రాజెక్ట్ ఉండే విధంగా మీరు ప్లాన్ చేయాల్సిందిగా కోరుకుంటూ, దానికి మెంబర్షిప్ గురించి కానివ్వండి, పర్మనెంట్ ప్రాజెక్ట్ గురించి కానివ్వండి, ఆల్రెడీ అక్కడ పెద్దలు ప్రమోద్ రెడ్డి గారు ఉన్నారు. అక్కడ ఆల్రెడీ మనకు చాలా మంక రామస్వామి గారు మీకు మంచి గైడ్ గా ఉన్నారు. అలాగే ఇంకేమన్నా డౌట్ ఉన్నా కూడా మాకు కూడా ఫోన్ చేసినా కూడా మేము కూడా మీకు అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందించుకుంటూ అలాగే సలహాలు సూచనలు కూడా ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మన క్లబ్ మెంబర్షిప్ పెంచాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చేందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మై రిక్వెస్ట్ లైన్ జయప్రకాష్ చౌడా గారు ఉన్నారా, వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు సార్. ఓకే. కర్కుల సంపత్ గారు కూడా లేరు, వాలెట్ శ్రీనివాసరావు గారు లేరు, మోర భద్రేశం గారు వారు కూడా లేరు సార్. నమస్తే అండి. ఉన్నారు భద్రేశం గారు. శుభదినం. ఈ రోజు చాలా శుభదినం. ఎందుకంటే గోదావరి శతాబ్ది ప్రమాణ స్వీకార మహోత్సవంకు సమాన స్వీకారకర్త చెరుకు బుచ్చిరెడ్డి గారికి మరియు ముఖ్య అతిథి మన ప్రమోద్ కుమార్ రెడ్డి పెద్దల గారికి, అదే విధంగా ఆర్సి సేగండ్ నరేష్, జెడ్సి బంక రామస్వామి గారులకు మరియు సెక్రటరీ అలేశ్వరం చంద్రమౌళి గారు, ట్రెజరర్ కిషన్ రావు గారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. నా తరఫున, నా లయన్స్ క్లబ్ హోమ్ క్లబ్ చొప్పదండి తరఫున, ఆ ఫ్రెండ్ మెంబర్స్ తరఫున ప్రత్యేక హృదయ శుభాకాంక్షలు. ముఖ్యంగా చెప్పాలంటే మరి ఈ క్లబ్ నుంచి మాకున్న సంబంధం ఇంతవరకు ఉన్న ప్రెసిడెంట్ గారు గౌరవనీయులు జూపూడి అమరేశ్వరరావు గారి తండ్రి మరి విఠలరావు గారు మా గురువు. ఎందుకంటే మాకున్న సంబంధం చాలా మంచి ఆదర్శ సంబంధం.
అక్కడ నుంచి అమరేశ్వరరావు గారు ప్రెసిడెంట్ అవడం మాకు ఎందుకో గర్వకారణం అనిపించింది. అదేవిధంగా చంద్రమౌళి గారు 2 సంవత్సరాలు, ఎందుకంటే వారికి ఉన్న ప్రేమ, మరి ఇంకా సేవ చేయాలనే ప్రేమ శతాబ్దిలో సెక్రటరీగా చేస్తున్నారు. మరి అదేవిధంగా ఇప్పటి వరకు శ్రీనివాసరావు గారు ట్రెజరర్ చేసి ఇప్పుడు కిషన్ రావు గారు ట్రెజరర్ చేస్తున్నారు. మరి ఇంకా మున్ముందు మరి తుమ్మల రాజేశ్వరరావు గారి సహకారంతో మరి శతాబ్ది అనే పేరు మరి సార్థక నామధేయం చేయాలని మరి ఈ సంవత్సరం మన గవర్నర్ గారు నన్ను అడిషనల్ సెక్రటరీ డీజీ ప్రోగ్రామ్ నన్ను నియమించినారు. అందుకు వారు సర్వ్ నీడి అనే నినాదంతో మరి మోడల్ అనే లక్ష్యం పెట్టుకొని మరి వారి సేవ ప్రయాణం జరుగుతుంది. అందుకు మీరందరూ మోడల్ క్లబ్స్ కు తీర్చిదిద్ది మన జిల్లాను ఉన్నత స్థాయిలో నిలబెడతారు ఇంటర్నేషనల్ లో అని నేను ఆశిస్తున్నాను, ఆకాంక్షిస్తున్నాను. మరి అదే విధంగా మనకున్న ఫ్రెండ్స్ తో చక్కని కార్యక్రమాలు చేస్తూ ప్రతి చేసే కార్యక్రమం ఒక వైబ్రెంట్ కార్యక్రమాలు చేసి మరి కీర్తి కిరీటాలు అందుకోవాలని మరొక్కసారి మిమ్మల్ని హృదయపూర్వక కోరుతూ థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ భద్రేశం గారు. నవ్ రిక్వెస్ట్ ల్యాండ్ కోదండ రాములు గారు. Thank you, Rajreddy garu. Respected presiding officer, just now installed as the 4th president of Lions Club of Godavarkani Shatabdi, Lion Cheruku Buchireddy garu. Today's chief guest, installation officer, our past district governor, past multiple council vice chairman, Lion Muddasani Pramod Kumar Reddy garu, dignitaries on the dais and on the screen. డేస్ అని ఎందుకన్నానంటే ఆల్మోస్ట్ అందరూ ఏలేశ్వరం చంద్రమౌళి గారి షాప్ లోనే కనిపిస్తున్నారు కాబట్టి అది ఒక డేస్ అన్నమాట. అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ప్రస్తుత లైన్ సంవత్సరంలో జూపూడి అమరేశ్వరరావు గారి ఆధ్వర్యంలో చాలా చక్కని కార్యక్రమాలు చేయడం జరిగింది. నేను వాట్సాప్ లో చూశాను. చాలా మంచి సేవా కార్యక్రమాలు అందించినటువంటి అమరేశ్వరరావు గారి టీం, పిఎస్టీస్ ఏలేశ్వరం చంద్రమౌళి గారు, తర్వాత శ్రీనివాసరావు గారు, వారి టీం కి అభినందన తెలియజేస్తూ, రాబోయే సంవత్సరానికి ఎన్నిక కాబట్టి ఇప్పుడే పదవి బాధ్యత స్వీకరించినటువంటి అధ్యక్షుడిగా చెరుకు బుచ్చిరెడ్డి గారు, తర్వాత రెండవసారి కార్యదర్శిగా ఏలేశ్వరం చంద్రమౌళి గారు, తర్వాత అలాగే మన చింతలపల్లి కిషన్ రావు గారు, వీరు టీం అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసి ఇందాక వక్త తెలియజేసినట్టుగా గోదావరిఖండ్లో ముఖ్యంగా రామగుండం ప్రాంతంలో రామగుండం క్లబ్, తర్వాత గోదావరిఖని స్ఫూర్తి, తర్వాత శతాబ్ది కూడా మనం కూడా దేనికి తక్కువ కాదు అనే పద్ధతిలో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని, ఆ తర్వాత ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసినటువంటి బుచ్చిరెడ్డి గారికి రాజకీయ నేపథ్యం కూడా ఉంది కాబట్టి వారికి చంద్ర గారితో ఉన్నటువంటి ఆ స్నేహ సంబంధాలని సద్వినియోగం చేసుకొని పర్మనెంట్ ప్రాజెక్ట్ కానివ్వండి దానికి ఒక మంచి స్థితిని కల్పించే పద్ధతిలో కృషి చేస్తారని చెప్పేసి ఆశిస్తూ, తర్వాత నా తరఫున నా హోమ్ క్లబ్ అయినటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ మానేర్ తరఫున, మా చార్టర్ ప్రెసిడెంట్ లయన్ వాసుదేవరెడ్డి తరఫున, తర్వాత మా సీనియర్ మోస్ట్ లైన్ అయినటువంటి చెన్నమనేని సుధీరావు గారి తరఫున మీకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మిత్రులారా, రాబోయే సంవత్సరానికి గవర్నర్ గారు నాకు CQI అంటే క్లబ్ క్వాలిటీ ఇనిషియేటివ్ అనేటువంటి బాధ్యతను అప్పగించడం జరిగింది. క్లబ్ క్వాలిటీ అంటేనే క్లబ్ యొక్క నాణ్యత. ఆ నాణ్యతను కనుక పెంచుకున్నట్టయితే పటిష్టత కూడా పెరుగుతుంది. దాంట్లో ఈ పర్మనెంట్ ప్రాజెక్టులు కావచ్చు, మెంబర్షిప్ కావచ్చు, సర్వీస్ యాక్టివిటీస్ కావచ్చు, ఇటువంటి కొన్ని ఉంటాయి. వాటిని అన్ని కూడా రాబోయే కాలంలో ప్రత్యక్షంగా కానీ లేకపోతే వర్చువల్ గా కానీ మనం వాటిని నిర్వహించి ఆ కార్యక్రమాలు నిర్వహించి మీకు తెలియజేస్తాను. రాబోయే కాలంలో నేను తప్పకుండా మళ్ళీ కలుస్తా ఉంటానని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి క్లబ్ మిత్రులకు, తర్వాత ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ రాజిరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. బంక రామస్వామి గారు, ఎక్స్టెన్షన్ చైర్పర్సన్ అండ్ జెడ్సీ డిజిగ్నేటెడ్ బంక రామస్వామి గారిని మరి ఒక సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈరోజే ఇప్పుడే ప్రమాణ స్వీకారోత్సవం చేసినటువంటి లయన్ బుచ్చిరెడ్డి గారు అధ్యక్షుడు, అలాగే కార్యదర్శి చంద్రమౌళి గారు, కోశాధికారి లయన్ కిషన్ రావు గారు, వారికి ముందుగా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా 2017 100 సంవత్సరాల మన లయనిజం చరిత్రలో
మా గురువు మా పెద్దన్న బాహుబలి ప్రమోద్ కుమార్ రెడ్డి గారు అమెరికా చికాగోలో ఉండి అక్కడి నుంచి వెళ్ళే నాకు 2 క్లబ్బులు ఇవ్వాల్సిందిగా మా మీద బాధ్యత పెట్టిన సమయంలో నేను క్లబ్ స్థాపించడానికి మన చార్టర్డ్ ప్రెసిడెంట్ రాజేశ్వరరావు గారిని సంప్రదించగా వారు మొత్తం నేను ఒక మెంబర్గా చేరడం కాదు, నేనే అధ్యక్షతన క్లబ్ ఏర్పాటు చేస్తానని నాకు వారు మాట ఇచ్చి ఆ ఒక కొద్ది రోజుల్లోనే 2 or 3 డేస్లోనే ఆ క్లబ్ను ఏర్పాటు చేసి 20 మంది సభ్యులతో క్లబ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా వారికి చార్టర్డ్ ప్రెసిడెంట్ అయిన రాజేశ్వరరావు గారికి ఆ ఒక సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ క్లబ్కు ఎక్స్టెన్షన్ చైర్మన్ గా నేను ఉండడం నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. అలాగే 2 సంవత్సరాల పాటు రాజేశ్వరరావు గారు ఈ క్లబ్ను ఎంతో ఉన్నత స్థాయికి తీసుకొచ్చి జూపూడి అమరేశ్వరరావు గారి ఆధ్వర్యంలో కూడా ఈ క్లబ్ రామగుండం క్లబ్ గోదావరి స్ఫూర్తి క్లబ్ తో మేమే తక్కువ కాదు అనే విధంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి ఈ యొక్క రామగుండం కార్పొరేషన్ సింగరేణి కాలనీస్ ఏరియాలో మేము కూడా ప్రజాసేవలో భాగమని చెప్పేసి ఇప్పటి వరకు చేసినటువంటి కార్యక్రమాలు ఎన్నో. ఇక ముందు కూడా ఇప్పుడే ఈ రోజే ఈ ప్రమాణ స్వీకారత్వం చేసినటువంటి మా బుచ్చిరెడ్డన్న గారు వారికి రాజకీయ నేపథ్యం, అందులో ప్రస్తుత ఎమ్మెల్యే మా కోరకంటి చంద్రన్న గారు కూడా ఈ క్లబ్ సభ్యులైనందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇప్పుడు పెద్దలు రాజిరెడ్డన్న గారు చెప్పినట్టుగా ఈ యొక్క సంవత్సరం మీద పర్మనెంట్ ప్రాజెక్టు కంపల్సరీ తీసుకోవాలని నేను కూడా యాజ్ ఎ జోన్ చైర్మన్ గా నాకు ఇచ్చినటువంటి మన గవర్నర్ గారు ఇచ్చినటువంటి బాధ్యతలను సక్రమంగా నిర్వహించడానికి మీ వెన్నంటి ఉండి నేను స్థాపించిన క్లబ్, నేను ఎక్స్టెన్షన్ ఉన్న క్లబ్ కాబట్టి ఖచ్చితంగా నా యొక్క సహాయ సహకారాలు అందించి ఈ యొక్క మన కార్పొరేషన్ ఏరియాలో ఒక పర్మనెంట్ ప్రాజెక్టు చేపట్టే విధంగా మీ ద్వారా మన ఎమ్మెల్యే గారి ద్వారా ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోవాలని నేను కూడా ఆకాంక్షిస్తూ నా యొక్క సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ప్రతి మీటింగ్ కూడా ఇంతకు ముందు ప్రతిసారి నన్ను పిలవడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు కూడా నన్ను కూడా మీతో పాటు కలుపుకొని అన్ని కార్యక్రమాలు చేసే విధంగా నా సహాయ సహకారాలు తీసుకుంటారని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మా యొక్క లయన్ మెంబర్ అయినటువంటి పీడీజీ ముద్దసాని ప్రమోద్ కుమార్ రెడ్డి గారు ఇన్స్టాల్ చేయడం కూడా మాకు ఎంతో సంతోషం. అలాగే మా యొక్క రామగుండం క్లబ్ పీడీజీ లయన్ కేసీ జైన్ గారి తరఫున మరియు ఎస్వి తప్పాడే గారి తరఫున ఎంఎన్ టండర్ గారి తరఫున మరియు ప్రమోద్ కుమార్ రెడ్డి గారి తరఫున మరియు మా లయన్ సభ్యుల తరఫున కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే నా జోన్ లో ఉన్నటువంటి క్లబ్లన్నీ తరఫున కూడా మీకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమాలన్నీ మీరు చేసి మన డిస్టిక్ లోనే శతాబ్ది క్లబ్ కూడా ముందు వరుసలో ఉంటుందని ఆశిస్తూ మా అన్నగారు చెప్పారు 12 మీటింగ్లు అనడం వల్ల వాళ్ళు 12 కార్యక్రమాలు అనుకుంటున్నారు. అది కాదు, 12 మీటింగ్లు కూడా పెట్టుకుంటూ బిఓడి మీటింగ్స్, జనరల్ బాడీ మీటింగ్స్ నిర్వహించుకుంటూ 365 రోజుల్లో 365 ప్రోగ్రాంలు కూడా చేస్తారని నేను ఆశిస్తూ చేసే విధంగా కూడా వారిని నేను విన్నండి నడిపిస్తానని తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన నాకు శతాబ్ది క్లబ్ సభ్యులందరికీ వారి యొక్క టీం కి ప్రత్యేకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. లాంగ్ లివ్ లైన్స్. థ్యాంక్ యూ రామస్వామి అన్న. మీరు అన్నట్టుగా కంపల్సరీగా 365 కార్యక్రమాలు చేయాలి. అందులో పర్మనెంట్ ప్రాజెక్టు శతాబ్ది కాలం గుర్తుండే విధంగా చేయాలి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. తప్పకుండా మీ యొక్క కోరికలు కూడా నెరవేర్చే విధంగా నా సాయశక్తులా కృషి చేస్తానని మీకు కూడా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నౌ ఐ రిక్వెస్ట్ లయన్ పోతాన్ ప్రవీణ్ గారు, లయన్ క్వెస్ట్. థ్యాంక్ యూ సార్. రాజిరెడ్డి గారు, ప్రిసైడింగ్ ఆఫీసర్ చెరుకు బుచ్చిరెడ్డి గారు, మరియు టుడేస్ ఇన్స్టాలేషన్ ఆఫీసర్ అండ్ చీఫ్ గెస్ట్ బాహుబలి పీడీజీ ప్రమోద్ కుమార్ రెడ్డి గారు చూస్తేనే ఒక పవర్ బ్యాంక్. సార్ను చూస్తే నాకైతే ఎక్కలేని ఎనర్జీ వస్తుంది. మళ్ళీ ఒకసారి సార్ని ఇక్కడ విర్చువల్ గా కలుసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. తర్వాత గోదావరి శతాబ్ది లయన్స్ క్లబ్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న చెరుకు బుచ్చిరెడ్డి గారికి మరియు వారి టీంకి లయన్స్ నా తరపున, నా హోమ్ క్లబ్ లయన్స్ క్లబ్ ఆఫ్ కోర్ట్ల తరపున, మా చార్టర్ ప్రెసిడెంట్ లయన్ జి దిలుప్రావు పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పదవిని సమర్థవంతంగా నిర్వహించిన జూపూడి అమరేశ్వర్ గారి టీంకి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీ క్లబ్లోనే శతాబ్ది ఉంది. శతాబ్ది అని అంటే మన ట్రైన్స్ లో అత్యధిక వేగంగా మన ఇండియాలో ప్రయాణించే ట్రైన్ అది. సో మీరు సేవా కార్యక్రమంలో కూడా శతాబ్ది ఎక్స్ప్రెస్ లాగా ముందుకు పరిగెత్తాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ గవర్నర్ గారు నాకు లయన్స్ ఫెస్ట్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. లయన్స్ ఫెస్ట్ కోఆర్డినేటర్ గా నాకు బాధ్యతలు అప్పగించడం జరిగింది.
సో లయన్స్ క్వెస్ట్ ను ఈ సంవత్సరం సిగ్నేచర్ యాక్టివిటీగా తీసుకోవడం కూడా నా అదృష్టంగా భావిస్తూ, అంత పెద్ద రెస్పాన్సిబిలిటీ నా షోల్డర్ మీద పెట్టినందుకు దాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్తూ ఒక్క నిమిషం లయన్ క్వెస్ట్ అంటే చెప్పి నేను ముగిస్తానండి. లయన్స్ క్వెస్ట్ అని అంటే టీనేజ్ లో ఉన్న స్టూడెంట్స్ ఈ మధ్య అనేక రకమైన వ్యసనాలకు, డ్రగ్స్ కానీ ఆల్కహాల్ కానీ గురవుతున్నారు. తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా ఏదైనా సబ్జెక్ట్స్ ఫెయిల్ అయినా కానీ ఇట్లా హ్యాంగింగ్ చేసుకోవడం, సూసైడ్ చేసుకోవడం, లేదా తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇవ్వలేకపోవడం, చాలా చెడిపోతుంది యువత. సో ఆ యువతను సన్మార్గంలో తీసుకురావడం కోసం లయన్ క్వెస్ట్ అనే ఒక మంచి ప్రోగ్రామ్ ని మన LCIF స్పాన్సర్ చేస్తుంది. కాబట్టి నేను అక్కడ ఉన్న ప్రెసిడెంట్ గారికి మరియు RC నరేష్ గారికి, జెడ్సీ మంక రామ్మోహన్ గారికి ప్రత్యేకంగా నేను అక్కడ ఉన్న క్లబ్స్ అందరికీ కూడా లయన్స్ క్వెస్ట్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే లయన్స్ క్వెస్ట్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్. సో పర్మనెంట్ ప్రాజెక్ట్ లో మీరు ఒక 4-5 లక్షలు ఖర్చు పెట్టినా కానీ పర్మనెంట్ ప్రాజెక్ట్ చాలా తక్కువ ఖర్చులు, దాదాపు 10,000 రూపీస్ లో ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ అవుతుంది. కాకుండా చేయాల్సింది ఏంటంటే ఒక 30 మంది టీచర్స్ నా ఏరియాలో మీరు సెలెక్ట్ చేసుకుంటే మన డీజీ గారు మనకు ఒక ట్రైనర్ ఇస్తారు. ఆ ట్రైనర్ వచ్చి ఆ టీచర్స్ కి 2 రోజుల పాటు ట్రైనింగ్ ఇస్తారు. ఆ 2 రోజులు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ కన్సర్న్ స్కూల్లోకి వెళ్ళి ఆ స్కూల్లో పిల్లలకు 40 క్లాసెస్ ఇస్తారు. దాంట్లో మంచి మెటీరియల్ ఉంది. నేను బుక్స్ అన్ని చదివాను. దాదాపు ఒక 3-4 లక్షల వర్తున్న బుక్స్ మీ క్లబ్ కు అందజేయడం జరుగుతుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా. కాబట్టి ఈ ప్రోగ్రామ్ ను టేకప్ చేసి రాబోయే దేశ భవిష్యత్తుకు రాబోయే మంచి తరాన్ని అందించవలసిన బాధ్యత మన అందరి మీద ఉందని తెలియజేస్తూ మరొకసారి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ లాంగ్ లివ్ లవనిజం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. పుచ్చిరెడ్డి గారు ఇంకెవరైనా మనకు మాట్లాడేవారు ఉన్నారా అక్కడ పెద్దలు? చంద్రమౌళి గారు, ఎవరైనా మన క్లబ్ సభ్యులు ఎవరైనా మాట్లాడేది ఉంటే మాట్లాడేద్దాం, లేదంటే ఓట్ ఆఫ్ థ్యాంక్స్. ఓకే చంద్రమౌళి గారు, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పండి. చంద్రమౌళి గారు, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పండి చంద్రమౌళి గారు. ఉన్నారు. అన్మ్యూట్ చేసుకోండి చంద్రమౌళి గారు. అన్మ్యూట్ చేయండి ఫోన్. సార్ చంద్రమౌళి గారు అన్మ్యూట్ చేయండి. హలో, రైట్ ప్రొసీడ్ సార్, మాట్లాడండి. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పండి. ఓకే, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పండి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ముద్దుసాని ప్రమోద్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా పుల్లూరి ప్రభాకర్ గారికి, ఎన్ సుదర్శన్ రెడ్డి గారికి, మంక రామస్వామి గారికి, తుమ్మల రాజేశ్వరరావు గారికి, జూపూడి అమరేశ్వరరావు గారికి, తర్వాత దేవినేని శ్రీనివాసరావు గారికి, సేకంటి నరేష్ గారికి, తర్వాత ఈ కార్యక్రమాన్ని మాకు స్పాన్సర్ చేసినటువంటి రాజురెడ్డి గారికి, ఈ కార్యక్రమాన్ని వీక్షించినటువంటి ప్రతి ఒక్కరికి, ఆర్గనైజ్ చేసిన ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. లాంగ్ లైన్ లైనిజం. థ్యాంక్ యూ అండి. నేషనల్ యాంథమ్ పాడండి సార్. ఎవరైనా ఒక్కరు పాడండి అక్కడి నుంచి. చంద్రమౌళి గారు. జన జన మన అధినాయక భారత భాగ్య విధాత రాగ సింధు విజాత హిమాచల యమునా గంగా ఉత్తర తవ శుభ నామే త్రాగే తవ శుభ ఆశీష మాగే जय मंगलदायक जय भारत भाग्य विधाता जय 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 हिंद।
బుచ్చిరెడ్డి గారు మీటింగ్ అర్జెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. బుచ్చిరెడ్డి గారు మీటింగ్ అర్జెంట్ చేయండి సార్. ఓకే, థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ బుచ్చిరెడ్డి గారు అండ్ టీమ్, చాలా చక్కగా. ఓకే 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 థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మా శతాబ్ది సభ్యులందరికీ విధంగా అందరికి చేసేసినందుకు ప్రత్యేకంగా నా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు అన్నగారు. అన్నగారు నమస్కారం అన్న. నమస్తే అన్న నమస్తే అన్న. కోదండరామ్ సార్ నమస్కారం సార్. కోదండరామ్ సార్ నమస్తే. నమస్తే. ఇక అందరు మాట్లాడుతున్నారు కదా, డిస్టర్బెన్స్ ఎందుకని నేను మ్యూట్ లోనే ఉన్నా. మనం భద్రేష్ మాటలు తట్టుకోలేము. మా అన్నగారు వక్త, కవి, అన్ని ఏంటంటే ఇంకా దాన్ని మొత్తానికి అన్ని అవపోసన పట్టిన వ్యక్తి. మాకు ఇంత ముందు ఉన్న మెట్టిపల్లికి అన్నగారు, మా బాహుబలి అన్నగారు. చెప్పండి. నమస్తే. గారు బాగున్నారా? అందరికీ ధన్యవాదములు. ఓకే, గుడ్ నైట్. శుభరాత్రి. అన్నగారు కోరికను మన్నించి వచ్చి మా శతాబ్ది క్లబ్ సభ్యుల ప్రమాణ స్వీకారం చేయించినందుకు ప్రత్యేకంగా అదే జెర్సీ డిజిగ్నేషన్ గా ప్రత్యేకంగా మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు అన్నగారు. కంగ్రాచులేషన్స్. నేను ఎప్పుడు సంతృప్తి పడతానంటే ఈ క్లబ్ బాగా నడిస్తే నేను ఫస్ట్ పర్సన్ షుడ్ బి హ్యాపీ. అన్నగారు మాకు సహాయ సహకారాలు లింక్ పంపించారా సార్ నాకు? ఓకే ఇద్దరికి కంగ్రాచులేషన్స్. ఈ రోజుతోనే నా జోన్ లో ఉన్న క్లబ్స్ అన్ని కూడా థ్యాంక్స్ అండి అందరికి. థ్యాంక్ యూ. నా రీజన్ లో ఉన్న క్లబ్స్ కూడా టోటల్ కంప్లీట్ సార్. ఓకే డాన్స్ చెప్పండి. నాకు ఆల్రెడీ నా 3 క్లబ్లు, నా జోన్ లో 4 క్లబ్లకు గాను 3 క్లబ్లు కూడా ఇంటర్నేషనల్ డ్యూస్, డిస్ట్రిక్ట్ డ్యూస్ అన్ని కూడా పే చేయడం జరిగింది. ఒకే ఒక క్లబ్ మంతని 40 సంవత్సరాల క్లబ్ అయినా కూడా దాన్ని మనం ఇప్పుడు ఏమంటారు 60లో 20 వచ్చినట్టుగా 40 ఆ క్లబ్ కి 20 వచ్చింది. ఆ క్లబ్ ను కొద్దిగా మనం అందరం కూడా డిస్ట్రిక్ట్ నుంచి వెళ్ళి ఆర్సీ గారు, డిస్ట్రిక్ట్ గ్యాప్ టీమ్ అంతా కూడా సపోర్ట్ చేసి, ముఖ్యంగా మా మోర భద్రేశమన్న గారు ఆ క్లబ్ ను పూర్తిగా పోయి మోటివేట్ చేసి లైన్ లో తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా మా అన్నగారు ధన్యవాదాలు. అలాగే మన డిస్ట్రిక్ట్ మొత్తం కూడా మంతని క్లబ్ ను 40 సంవత్సరాల సీనియర్ క్లబ్ ను మొత్తం మన రామగుండం క్లబ్, బెల్లంపల్లి, కరీంనగర్ క్లబ్ సరసన వచ్చే విధంగా అందరం సహాయ సహకారాలు అందించి ముందుకు నడిపించాలని ప్రత్యేకంగా మీ అందరినీ కూడా అదే జోన్ చైర్మన్ గా మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. సహకరించాల్సిందిగా కోరుతున్నాను. తప్పక అన్న, తప్పకుండా చేద్దాం. థ్యాంక్ యూ అన్న. క్లోజ్ చేస్తున్నా, మీటింగ్ క్లోజ్ చేస్తున్నా. ఓకే రైట్ థ్యాంక్ యూ. చంద్రమౌళి గారు, బుచ్చిరెడ్డి గారు థ్యాంక్ యూ అండి. బుచ్చిరెడ్డి గారు మరొకసారి శుభాకాంక్షలు మీ టీం కి. ఆ క్లబ్ నుండి